ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగుం సర్వం ఓం ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంక్తీథాః. తేన భుంక్తీథాః. నువ్వు తాహ తాహ అని అంటుంటావు, ఒత్తు పలకవు. ఎన్ని మాట చెప్పినా నీ వల్ల కాదు, అది రావటంలే. ప్రవచనంలో వినిపిస్తా నువ్వు సరిగ్గా పలకట్లేదని. అంత అంత నిర్లక్ష్యంగా మనుషులు ఎట్టుంటారు. తేన త్యక్తేన భుంక్తీథాః తేన భుంక్తీథాః. మా గృధ కస్య స్విద్ధనం. మా గృధ కస్య స్విద్ధనం. గృధ అంటున్నా, గృధ పలకాలి. మా గృధ కస్య స్విద్ధనం. మా గృధ కస్య స్విద్ధనం. ఆ మంత్రాన్ని మనం చేసుకుంటున్నాం. పోయిన వారం ఉత్సవాల్లో చివరి పూట స్మృతి గురించి మనం చేసుకున్నాం. జ్ఞానం ఎట్లాగైతే బోల్తా పడలేదో స్మృతి కూడా బోల్తా పడలేదు. ఆ మాటని సవరించుకొని అది బోల్తా పట్టడం కాదు, దాన్ని బోల్తా పడవేయలేకపోయినాడు జీవుడు. ఇంద్రియముల దగ్గర నుంచి తెలివి సవరణ వరకు కూడా బోల్తా పడేయగలిగాడు. అంటే అర్థం ఏమిటంటే వాటికి తన ద్వైతపు రూపాన్ని ఇయ్యగలిగాడు. ఇచ్చి సాధించాలనుకున్నాడు. కానీ అదే ప్రయత్నం చేశాడు జ్ఞానమునందు. జ్ఞానమునందు అదే ప్రయత్నం చేస్తే అది మెమొరీ అయింది, అది ఫెయిల్ అయింది. ఉనికి యొక్క స్వరూపంలో క్రమంలో జ్ఞానము ఎరుకగా ఉండి ఎప్పుడు ఎరుకగా ఉంటుంది. ఎట్లా ఎరుకగా ఉంటుందంటే విషయములు తరలిపోయి దాటుకుంటూ పోయినప్పటికీ, దేహాలనే దాటుకుంటూ పోయినప్పటికీ తనకు తన ఉనికి యొక్క ఎరుక అట్లాగే ఉంటుంది. దానికి చరణం ఉండదు. ఇంద్రియముల దగ్గర నుంచి కూడా చరణం ఉండదు. అయితే వాడు దాన్ని తప్పుగా చేసుకోగలిగాడు. జ్ఞానం సంగతి తప్పుగా చేయలేకపోయినాడు. జ్ఞానము అంటే లోకంలో జ్ఞానం అంటే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే జ్ఞానం అని దాన్ని వాడు మోసం చేసుకున్నాడు. కానీ జ్ఞానం అనేది ఇప్పుడు కూడా కాలేదు. ప్రక్రియ తెలివి సవరణ లాగానే కనిపించింది, కానీ ఈ జ్ఞానము జ్ఞానం లాగా లేకపోయింది. వాడు మార్చుకున్నప్పటికీ కూడా జ్ఞానము జ్ఞానంలాగా లేకపోయింది. ఇది మనం చాలా గుర్తించవలసినటువంటి విషయం. తర్వాత స్ఫురణ కూడా. స్ఫురణ అంటే ఎట్లా అనుకున్నాము, ఉనికి స్మృతిలో ఉండుట, స్మృతిలో ఉన్నది బయటకి వ్యక్తం కావటం అన్నమాట. బయట ప్రవర్తించేటప్పుడు తనకు ఎట్లా వ్యక్తం అవుతుందో, తనకు యథాతథంగా తను నిలుపుకోవటానికి ఎట్లా వ్యక్తమవుతుందో అది స్ఫురణ అన్నాం. దానికి చక్కటి ఉపమానం లాలాజలం అని చెప్పుకున్నాం. లాలాజలం ఎట్లా ఉంటుంది, బయట ఏదైనా తినబోతుంటే గవుక్కున నోరు ఊరింది అని కూడా అంటాం. నోరు ఊరిందంటే అక్కడికి ఏదో దాని మీద ప్రీతి అని అర్థం కాకుండా దాని పట్టుదల పట్టాలి. దాన్ని కంటే ఎదిగి తాను దాన్ని తన రూపంలోకి తీసుకోవాలి.
అందుకని తినేటప్పుడు కూడా ఏమవుతుంది, తిన్న ఆహారం అంతా కూడా అది ఒక తడిగా ఉన్న, పొడిగా ఉన్న ఏమైనా సరే లోపల లాలాజలంతో కలిసి ఇంకా తడి అవుతుంది. ఎందుకు? లాలాజలం తడిగా ఉంటుంది కనుక ఇంకా తడి అయ్యి అట్లా తడి అయితేనే గొంతులో మింగుడు పడుతుంది. ఇది కూడా ఒక విశేషమే. ఇది మంచి ఉపమానం అని చెప్పుకున్నాం. కనుక ఎట్లాగో అట్లాగే స్ఫురణ అనేది కూడా ఉంటుంది. దాన్ని మన లోకంలో ఐడియా తట్టింది అంటాడు. అది విషయాత్మకంతో మాట్లాడతాడు. మన అవగాహన చేసుకోవడానికి, కొంచెం పోతూ చూసుకోవడానికి. గబుక్కని దాని గురించి మాట్లాడితే తట్టింది అనేప్పుడు గబుక్కటి ఇది ఇట్లా చేద్దాం అని అనిస్తాడు. అట్లాగో ఇట్లా చేద్దామని దాని గురించి అంటాడు. అది స్ఫురణ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే అది తట్టేటప్పటికి జారకుండా తను గుర్తించుకుంటాడు. సముద్రం అలల దగ్గర నిలబడినప్పుడు మామూలుగా ఉంటాడు. అలలు వచ్చేటప్పటికి ఏం చేస్తాడు? జారిపోకుండా తను తాను ఎట్లా కుదురుగా నిలుపుకోవాలి అనేటటువంటిది ఒక మనకు ఒక సూచన లోపల నుంచి వచ్చినట్టుగా జారిపోతావు విషయంలో జారిపోకుండా తన ఉనికిని కాపాడుకోవటం ఎట్లా ఉంటుంది అనే స్వల్పం కూడా స్ఫురణను ఎట్లా ప్రవర్తింపజేస్తాడు అనేది కూడా నిన్న చెప్పుకున్నాం, మన ఆదివారం నాడు చెప్పుకున్నాం. దానిలో మనకు గుర్తించేటట్లుగా ఎట్లా ఉంటుంది అని అంటే, నేనున్నా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తేను ఎవరైనా ప్రశ్నలు వేస్తుంటాను, సబ్జెక్ట్ మీద ప్రశ్నలు వేస్తుంటే ఆయన ప్రశ్న వేసేటప్పటికి తనకు ముందే తెలుస్తుంది, తనకు తెలిసినటువంటిది తనకు అర్థం బయటకు వస్తుంది. దాంతో సమాధానం చెప్తాడు. ఆయన ప్రశ్న వేస్తుంటేనే ఆ ప్రశ్నకు సమాధానం ఎట్లాగో ప్రశ్న తనకు అర్థమైందని అంటాం. అర్థం అవటం ఎట్లా ఉంటుంది, దానికి మళ్ళీ బదులు చెప్పేటట్టుగా ఎట్లా ఉంటుందో అటువంటిది మనలో ఒక చైతన్యం కలుగుతుంది, మనం గుర్తించాల్సింది. అట్లాగే ఎవరైనా మాట్లాడుతుంటే కూడా వాటికి సమాధానం ఎటు చెప్పాలనో, బదులు ఎటు చెప్పాలనో, ఆ బదులు చెప్పడం కూడా తనకు లోపల నుంచి ఒక స్ఫురణలాగా తెలుస్తుంది. దాన్నే స్ఫురణ అంటారు అనమాట. అక్కడ మనకు లోకంలో బాగా తెలుస్తుంది. అయితే అది విషయానికి బదులు చెప్పేటట్టుగా కాకుండా విషయానికి ఉనికి యొక్క బదులు చెప్పేటట్టుగా, నేను ఉన్నాను కనుక అది ఏమైనా తనది చెలింపచేయలేదు, తను చెలింపచేయలేని విధంగా తను తాను నిలదొక్కునేటట్లుగా స్ఫురణ కలుగుతుంది. ఉనికింతో నిలదొక్కునేటట్టుగా స్ఫురణ కలిగి ఆ విషయం విచారణ అంతా కూడా ఎట్లా వస్తుంది. ఈ లోకంలో ఓ విషయం వచ్చిందంటే కార్యకారణాలతో ఎంతో పెద్ద కథలాగా వస్తుంది. ఎంత కథ అయినప్పుడు కూడా కబుక్కనది తన ఉనికి స్వరూపమే అన్నట్టుగా ఎట్లా వస్తుందో అది తనకు గుర్తించవలసినటువంటి విషయం. కనుక ఇప్పుడు ఈ విధంగా ఇట్లా స్ఫురణ అనేది కూడా ఏం కాలేదు, వాడు దాన్ని మార్చలేకపోయినాడు. అయితే వానికి ఎటు తెలుస్తుందంటే ఉనికి స్ఫురణ ఎట్లా ఉంటుందో అట్లా కాకుండా వాడికి ప్రవృత్తి యొక్క స్ఫురణ కలుగుతుంది. దక్కించుకున్న జ్ఞానము ఉనికి యొక్క ఇరుకగా కాకుండా బయటది యొక్క దాని యొక్క జ్ఞాపకంగా మెమొరీ లాగా ఎట్లా వస్తుంది అనుకుంటున్నాము, అట్లాగే స్ఫురణ అనేటటువంటిది ఉనికి యొక్క స్ఫురణగా కాకుండా ప్రవృత్తి యొక్క స్ఫురణగా వస్తుంది. అది వచ్చేటప్పటికి వాడు ఏమనుకుంటాడంటే తనకే స్ఫురించింది, అది కంటికి కనిపించినందువల్ల సత్యం అనుకుంటాడు. కంటికి కనిపించినందువల్ల అది లోపల అదే పూర్ణ స్వరూపం అనుకుంటాడు. ఎందుకు? తన ఉన్న స్థితిలో అటువంటి విషయ దృష్టియే సత్యంగా తోస్తుంది కనుక దాని గురించినటువంటి స్ఫురణ కలిగేటప్పటికి ఇది సత్యం అనుకుంటాడు. అందుకనే లోకంలో చాలా మంది కూడా వేదాంతం తెలిసినట్టుగాను, లోకానికి మేలు చేయాలన్నట్టుగాను పోయి లోకంలో కీడు చేస్తారు, లౌకిక దృష్టిని ఇచ్చి వాళ్ళని మోసం చేస్తారు. అటువంటిది లోకంలో జరుగుతూ ఉంటుంది. లౌకికంగా ఎట్లా ఉంటుంది, మనిషికి ఏవో అవసరాలు వస్తాయి, వాడికి అప్పు కావాలంటే ఏం చేస్తాడు, ఆఫీస్లో క్రెడిట్ సొసైటీ అని పెడతారు. క్రెడిట్ సొసైటీ పెట్టేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, నెలకి ఎంతో వాళ్ళ హోదాను బట్టి 100 రూపాయలు, ఆ రోజుల్లో ఎప్పుడు చెప్పేది 100 రూపాయలు, 80 రూపాయలు, 50 రూపాయల వరకు వాళ్ళు తీసుకోవచ్చు అని ఉంటుంది. అది తీసుకుంటే వెంటనే 1వ తారీఖున జీతంలోంచి
పట్టుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక అవసరానికి వాడికి ఎట్ట తోస్తుంది అంటే వాడు ఎంతో మేలు చేసినట్టుగా ఉంటుంది. 100 రూపాయలు తీసుకుంటాడు. 100 రూపాయలు తీసుకోగానే వాడికి వచ్చే 250 రూపాయల జీతంలో 100 రూపాయలు కట్ అయిపోతుంది. అప్పుడు 150 వస్తుంది. 1వ తారీఖు 150 వస్తుంది. అప్పుడు మళ్ళీ 10వ తారీఖున మళ్ళీ 100 రూపాయలు తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, అందరికీ 150 రూపాయలు ఎవరికి సర్దలేడు. పోనీ ఇవ్వగలిగిన వాళ్ళకి ఒక పూర్తిగా ఇచ్చేసి అప్పుడే ఉంటాయో పాలని అవి ఇవని ముందు వెచ్చాలు తీసుకొచ్చి ఇంట్లో పడేసి మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సింది చేసి నీకు నెల 10వ తారీఖు డబ్బులు ఇస్తానని చెప్పేసి అని కూడా చెప్పదు కొంతమందికి. అయితే ఎప్పుడైతే తెగుడు తెంపుగా వచ్చేసిందో, అంటే 150 విడిగా 100 విడిగా వచ్చినాయో, అట్లా ఇవ్వగా వీళ్ళంటూ 25 రూపాయలు ఏవో ఆ ఖర్చుగా అయిపోతుంది. అదే దానిలో వచ్చి ఉంటే ఒకటిగా వచ్చి ఉంటే ఈ 25 రూపాయలు అవుతుంది, ఇంకో 10 రూపాయలు మిగిలితే ఎవరికైనా ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఈ లెక్క వాడికి తెలియదు, చూసుకోరు. ఎవరికి వాళ్ళు అంతే, మన అలవాటు మనకు స్పష్టంగా ఉండాలి. బయట దాన్ని ఎందుకు పోకుండా ఉండటం అనేటటువంటి నిగ్రహం తనకు ఉంటే ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తాడు. తన దగ్గర ఉంటాయి 25 మిగిలితే ఉంటాయి, మళ్ళీ 100 రూపాయలు తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయటం జరుగుతుంటుంది. అయితే ఇది ఎన్నాళ్ళు జరగాలి అట్లా? ఆ 100 రూపాయలని తన దానిలో దాచుకుని తీర్చేసేటట్టుగా ఆ 100 రూపాయలు మిగుల్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి తీసుకోకుండా ఇక చేద్దాం అనేటువంటి ఉండదు. వాడు ఎన్ని సంవత్సరాలు దొల్లినా తీసుకుంటూనే ఉంటాడు, వాడు ఇస్తుంటాడు, తీసుకుంటూ ఉంటాడు. ఇది తనకు మోసమే అవుతుంది. మనిషి నిగ్రహం లేని మనిషికి లౌకికంగా ఎంత మేలు చేసినా అది అతని పాలిటీ అతనికి మోసమే అవుతుంది, కానీ మేలు కాదు. ఇవాళ ఏదో వచ్చాడు కదా అని బెచ్చగాడి కన్నా పెడితే రేపు వస్తాడు, రేపు కూడా పెట్టాం కదా అంటే ఎల్లుండి వచ్చి నిన్న పెట్టావు కదమ్మా ఇవాళ ఎందుకు పెట్టలేదంటాడు. ఇంకా పెట్టేదాకా నన్ను కూర్చుంటాడు. ఆకలిస్తుంది, రోజు నువ్వు పెడుతుంటే నేను తింటున్నా, ఇవాళ ఆకలిస్తుంది నెట్ట పోయేది అని దీనం వేసుకొచ్చి మళ్ళీ పెడతాం. మళ్ళీ అయ్యో దీన స్వభావంతో కాస్త దయ కలిగి పెట్టేసాం అనుకోండి, వాడు మనవాడి కూర్చుంటాడు. అట్లా ఉంటుంది లోకం. చాలా ఈ స్ఫురణ అనేటటువంటిది ప్రవృత్తి స్ఫురణ. ఆ ప్రవృత్తి స్ఫురణ కూడా ఎట్లా ఉంటుంది అంటే తన సత్యం ఇందా చెప్పినట్టుగా అట్లా 100 రూపాయలు పెట్టి తీసుకుంటూనే ఉంటుంటాడు. అది తనకు అది తీసుకుని తీర్చేద్దాం అనుకుంటాడు. వాడికి స్ఫురణ కలుగుతుంది. ఏ స్ఫురణ? బ్రతుకు తెరువు యొక్క స్ఫురణ అనుకుంటాడు వాడు. అంతేగాని మోసపోతున్నానని వాడికి తెలియదు. ఎప్పుడుకో తెలుస్తుంది, అప్పుడు వదిలేస్తాడు. అంటే ఈ ద్వైతంగా కల్పించుకున్నవన్నీ కూడా కొంతకాలానికి వాడికే తెలిసి వాడు వదలాలి. వదలకుంటే వాడికి ఉనికి లేదు, జీవం లేదు. ఇది మనకు బాగా గుణపాఠంగా బయట తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అటువంటి స్థితిలో తర్వాత అంశము స్మృతి. స్మృతి అనే పదం మనం వినుంటాం. లోకంలో స్మృతి అనే పదం ఎక్కడ వస్తుందంటే స్మృతి తప్పి పడిపోయినాడు, మన స్ఫురణలో లేడు. రెండు కలిపి మాట్లాడేస్తుంటారు. స్ఫురణలో లేడు, స్మృతి తప్పి పడిపోయినాడు, మూర్ఛపరిచి పడిపోయినాడు. ఆ తర్వాత ఏదో చేసిన తర్వాత కొంచెం స్మృతి వచ్చింది, లేకపోతే తెలివి వచ్చింది. స్మృతి వచ్చింది, తెలివి వచ్చింది. పలకరిస్తే పలుకుతున్నాడు, అందరినీ గుర్తిస్తున్నాడు. అది చాలా మేలుగా ఉంటుంది. ఉనికి స్మృతిలో అందరినీ గుర్తించడు, ఉనికి యొక్క తెలివిలో అందరినీ గుర్తించడు. అందరినీ ఎవరు గుర్తిస్తాడు? తన ఉనికి స్వరూపంతో అవతల చూసినట్టుగానే కనిపిస్తున్నట్టు. కానీ ఈ లోకంలో ఎటువంటిది గుడ్డిమా లోకం అంటారు. గుడ్డివాడికి అంతా కూడా గుడ్డిగానే కనిపిస్తుంది. తన గుడ్డితనానికి ఎట్లా కావాలో అట్లా అన్నిటినీ మసిపూసి తీసుకుంటూ ఉంటాడు. అది ఎట్లా ఉంటుందో ఇది లోకంలో బాగా తెలుస్తూ ఉంటుంది. కనుక స్మృతి తప్పి పడిపోయినాడు అని గబుక్కని చెప్పేస్తాడు. అప్పటికే పడిపోకముందు వాడికి స్మృతి ఉందా? ఉనికి స్మృతి ఉందా? లేదు. అప్పుడు వాడికి ఏం స్మృతి ఉంది? నేను దేహం అని, నేను ఇట్లా బతికేవాడిని, నాకు పెళ్ళాం బిడ్డలు, ఇవన్నీ
గుర్తించుకుంటూ ఉన్నటువంటి వాడు స్మృతి. అటువంటి వాళ్ళకి ఇప్పుడు స్మృతి అనుకుంటే వాళ్లకు స్మృతి అని చెప్తే అందుకోవటం చాలా కష్టమైనటువంటి విషయమే. అందువల్లనే ఆ కష్టమైన విషయమే అనేటటువంటిది ద్వైత స్వరూపం. అప్పటికి స్మృతి కూడా తప్పుగా అనుకున్నవాడు అవుతాడు. అంతేనా? దానికి కూడా ద్వైతం వచ్చేసింది. ద్వైతం వచ్చింది కనుకనే అన్నిటినీ ద్వైతంగా అల్లుకోవటానికి ప్రయత్నం చేశాడు. కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నా, తెలివి సవరణ వరకు దానికి వేరే రూపం ఇచ్చి దాన్ని తన తన వ్యవహారంలో దానికి సత్యత్వమును చూడగలిగాను అన్నట్లుగా వాడికి భ్రాంతి అయినా సత్యంలాగా కనిపించేటట్టుగా ఉంది. కానీ అప్పుడు వాడికి రుజువు చేయటం కష్టం అవుతుంది. వాడు అదే భావంలో ఉన్నాడు గనక రుజువు చేయటం కష్టం అవుతుంది. వాడికి నిజాన్ని చెప్పడం కూడా కష్టంగా అవుతుంది. ఇందాక చెప్పుకున్న జ్ఞాన స్వరూపంలో అయితే ఉనికి జ్ఞానం వేరుగా ఉంటుంది. అది మెమరీ ఫెయిల్ అవుతుందని చూపించేటప్పటికీ తేడా తెలిసిపోతుంది. కానీ దాన్ని దాటడం కష్టం కావచ్చు. కానీ చెప్పడానికి చెప్పిన తర్వాత వాడికి ఒక తేడా ఉన్నది అని వెంటనే ఒక గ్రహింపు తీసుకోవటానికి అక్కడ కుదిరింది. అట్లాగే స్ఫురణలో కూడా గబుక్కని ఏ స్ఫురణ కలుగుతుందంటే విషయంలో ఏదైనా ఒకటి కావాలంటే తనకేదో గబుక్కన దాన్ని ఏమంటే నాకు ఆలోచన వచ్చింది అంటాడు. ఆలోచన వచ్చింది, ఒక ఐడియా తట్టింది అంటాడు. దానికి ఒక పరిష్కారం తట్టింది అంటాడు. ఆ తట్టింది అనేటటువంటిది వచ్చేటప్పటికి అప్పుడు తట్టినా కూడా అది తనకు అది శాశ్వత పరిష్కారం కాలేదన్నమాట. అది ఎట్లా ఉందంటే ఈ బోధ ఏది శాశ్వతం కాదు, ఏది దానికి శాశ్వత పరిష్కారం లేదన్నమాట. వేదాంతము కోడైకొస్తున్నప్పటికీ కూడా ఈ శాశ్వతము తాత్కాలికము అన్నటువంటి భేదము మనుషులకు అర్థం కావట్లేదు. వాడు అడిగితే మాత్రం ఏమంటాడు, వాడికి ఏం కావాలి? ఏదైనా శాశ్వతంగా కావాలి, తాత్కాలికంగా కాదు, శాశ్వతంగానే కావాలి అనుకుంటున్నవాడు ఆ భేదాన్ని గుర్తించినందువల్ల తాత్కాలికమనే శాశ్వతం అనుకుంటూ ఇంకోటి పట్టుకోవడానికి లేదు కదా. మనిషి ఎట్లా ఉంటాడంటే ఏదో ఒకటి ఆడంబరంగా పట్టుకుని ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది వదిలేసి ఇంకోటి పట్టుకుని ఎక్కడ అంటే ఇది వదిలేసి కింద పడితే ఎట్లా అన్నట్టుగా ఉంటుంటాడు. ఇది కూడా ఒక పిరికితనం. ఉనికి గ్రహింపు ఎందు మనుషులకు పిరికితనం. ఈ పిరికితనంలో ఉన్నవాడు అందుకోలేడు, పైకి ఎక్కలేడు. అందువల్ల అయితే స్మృతి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే దేని యొక్క స్మృతియో తెలిస్తే అది ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మనిషి ఎట్లాగైతే స్మృతి తప్పి పడిపోయినాడనే మాట, ఆ స్మృతిని ఎట్లా చూశారు, అందరినీ గుర్తించటం లేదు, ఇదివరలాగా మాట్లాడటం లేదు కనుక తప్పిపోయినాడని. ఇప్పుడు మళ్ళీ మాట్లాడగలిగితే స్మృతి వచ్చేసింది. అంటే పదమును అల్పం చేసి మాట్లాడతాడు, తక్కువ చేసి నిజభావంతో కాకుండా మాట్లాడతాడు అట్లా. కానీ మనిషి యొక్క ఉనికి యొక్క స్మృతి ఎట్లా ఉంటుంది అంటే ఉనికి ఎంత కుదురుగా ఉంటుందో అంత కుదురుగా ఉంటుంది దాని యొక్క స్మృతి కూడా. అవునా? ఎంత స్మృతిగా ఉంటుందంటానికి దేహంలో మనం పోల్చుకోవడానికి ఇందాక లాలాజలం ఒకటి చెప్పుకున్నాము. అట్లా పోల్చుకోవడానికి ఎట్లా ఉంటుందంటే లాలాజలము నోట్లో మనకు కంటితో చూడకపోయినప్పటికీ కూడా తెలిసినట్టుగా ఉంటుంది. ఆకలి ఎటు తెలుస్తుందో లాలాజలం తెలిసినట్టుగా ఉంటుంది. అది లోపల జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అయినా దానికంటే ఇంకా లోపల గుండె ఉంది, రక్తపు నాళాలు ప్రవహిస్తున్నాయి, రక్తపు నాళాలు ఉన్నాయి, దానిలో రక్తం ప్రవహిస్తుంది, ఇంకా ఊపిరితిత్తులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. శ్వాస పీలుస్తున్నాం కానీ ఊపిరితిత్తులో ఏమి జరుగుతుందో తెలియదు. ఊపిరితిత్తులో నీరు వస్తే డాక్టరే చెప్పాలి. గుండెలో మొన్న ఎవరికి నీరు వచ్చిందన్నారు, అది కూడా డాక్టరే చెప్పాలి. గుండెలో తేడా వచ్చింది, తేడా వస్తే నొప్పి తెలుస్తుంది కానీ ఏం వచ్చిందో తెలియదు. అవి దానిలో ఏదో తేడా వస్తే ఏదో వస్తుందో సర్దుకుందామని 4 రోజులు సర్దుకునేటప్పటికి డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పటికీ రోగం ముదిరిపోయింది అని ఇటువంటివన్నీ లోకల్లో యథావిధిగా జరుగుతున్నటువంటి జీర్ణశక్తి కానీ, గుండె కొట్టుకోవడం కానీ, ఊపిరితిత్తులు కానీ, మెదడు కానీ
ఇంద్రియముల్లో ఉన్నటువంటిది కానీ ఇవన్నీ కూడా ఉనికి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే కుదురుగా ఉంటుంది. అది కుదురుగా రచింపబడింది, కుదురుగా ఉంటుంది. దాన్ని మనిషి చెదరగొట్టుకుంటాడు. దీని చేత బయటదైనటువంటి ఒక తిండిని తీసుకొచ్చి లోపల పడేసి చెదరగొట్టుకుంటాడు. బయటదైన భావాన్ని తీసుకొచ్చి తన ఉనికి భావాన్ని ఎట్లా చెదరగొట్టుకుంటాడో అట్లాగే బయటదైనటువంటి ఒక తిండిని తీసి లోపల పెట్టి ఇది తిండి, ఇది తింటే బతుకుతా అనుకుని చెదరగొట్టుకుంటాడు. ఎట్లాగో అట్లాగే ఇది ఒక భావము, ఇది ఒక మంచి భావము అని బయట నుంచి తీసుకొచ్చి తీసుకుని తాను చెడగొట్టుకుంటాడు. ఇక్కడ మనకు స్మృతి యొక్క స్వరూపం ఎట్లా అర్థం కావాలంటే లోపల కనిపించకుండా ఉండే స్వరూపం ఏది ఉందో అది స్మృతి. ఇది ఫంక్షనల్ బాడీ, దేహం కూడా ఫంక్షనల్ బాడీ అని చెప్పుకున్నాం. అంటే దీనిలో చేష్ట ఉంది. ఆ చేష్ట జరిగినప్పటికీ చేష్ట జరుగుతుందని మనకు తెలియటంలే. గుండె కొట్టుకుంటున్నప్పటికీ కొట్టుకున్నట్టు తెలియటంలే. రక్తం పరిగెత్తుతున్నప్పటికీ అన్ని నాడుల్లో రక్తం పరిగెత్తు ఉంటే మనకు దాని యొక్క చప్పుడు కూడా తెలియటంలే, సంచలనం కూడా తెలియటంలే. చప్పుడు తెలియటం అనిపించట్లేదు, సంచలనం కదలిక కూడా ఆకలి వేస్తే ఎట్లా ఆకలి తెలుస్తుందో అట్లా కూడా ఈ సంచలనం తెలియటంలే. గుండె కొట్టుకుంటున్నప్పటికీ ఊపిరితిత్తులు ఉచ్ఛ్వాస నిశ్వాసం వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మనకు దాని యొక్క భారం ఏమి తెలియటం లేదు. అది తెలియకుండా చివరికి మనకి ఎడ తెలుస్తుంది, ఉన్నాను అనేటటువంటిది బయటికి తెలుస్తుంది. ఇది దానిలోంచి మనకు స్ఫురణగా ఎడ తెలుస్తుంది, ఉన్నాను అని. దేహంలో ఇదిగా ఉన్నప్పుడు దేహంతో ఆరోగ్యంగా ఉన్నాం అని అంటాడు. దేహంతో కులాసగా ఉన్న, దేహంతో ఏమీ తేడా లేదు అని అంత మాత్రమే తెలుస్తుంది. కానీ దేహంలో ఏం జరుగుతుందో తెలియకుండా మనకు కావాల్సింది ఎట్లా తెలుస్తుందో అట్లాగే ఉనికి అనేటటువంటిది ఎట్లా ఉంటుంది, అది ఎంత కుదురుగా ఉంటుందనే మాట మనకి తెలుస్తుంది. నేను కుదురుగా ఉన్నా, దేహంతో ఎట్లాగైతే రోగం దృష్టి లేకుండా ఉన్నాను అని తనకు దేహం ఎట్లా స్పష్టంగా ప్రవర్తిస్తుందో అది తెలుస్తుంది. ఎట్లాగో దేహంలో ఏదైనా కాస్త తేడా వస్తే ఆ తేడా ఎక్కడ తెలుస్తుంది, వెంటనే తనకు ఏదో జ్వరం వచ్చినట్టు, అది వచ్చినట్టు, ఏదో తేడా వచ్చినట్టు తనకే తెలిసిపోతుంది. దీన్ని దర్శనం అన్నాం. దర్శనంగా తెలుస్తుంది. దృశ్యంగా తిరిగిపోయినప్పుడు కూడా దర్శనంగా తెలుస్తుంది అని ఎట్లా ఉంటుందో. అయితే లోపల అంతగా జరుగుతూ ఇప్పుడు జీర్ణాశయంలో ఎంతో జరుగుతుండగా మనకు బయటకి స్ఫురణగా ఏం తెలుస్తుంది, లాలాజలం తెలుస్తుంది. ఈ లాలాజలమే మనకు మంచి ఉపానం. అట్లాగే జీర్ణశక్తి అంతా అయిపోయిన తర్వాత మనం మనకు సాఫీగా అంటాం, అడ్డం లేకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు లోపల సరిగ్గా ఉందని మనకు బయట తెలుస్తుంది. ఈ మరణం రావటం అనేది కూడా స్ఫురణలాగా, అందుకనే పారక్షణ అన్నారు. స్ఫురణ బయటదంతా చెత్తంతా తీసుకొచ్చి అది వెళ్ళిపోతుంది, స్ఫురణ. అట్లాగే మూత్రం వెళ్ళిపోతుంది. మూత్రపిండంలో తేడా వస్తే మనకు తేడా వచ్చింది బిగించున్నటువంటి ఆ తేడా తెలిసిపోతుంది. అంటే అర్థమైనప్పటికీ కంటికి కనిపించకుండా జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థని స్మృతి అంటే. ఆ కంటి కనిపించకుండా ఉండేటటువంటిది మనకు బయట వ్యక్తం చేసేటప్పుడు స్పష్టంగా తెలియటం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో అది స్ఫురణ అంటారు. అయిందా? నేను చెప్పుకున్నప్పుడు లోపల కంటికి కనిపించకుండా జరుగుతోంది ఒకటి. ఆ జరుగుతున్నటువంటిది మనకు ఏ విధంగా బయటకు వస్తుందో అదే ఎప్పుడైనా తేడా ఉంటే వస్తుంది. వాంతి వచ్చేటట్టుగా ఉంది, కడుపులో తిప్పుతోంది. ఏ వాంతి వచ్చిన రాకపోయినా నోట్లో ఏదో చొంగ ఏదో తిరుగుతున్నట్టుగా ఉంది, వికారంగా ఉంది. ఇవన్నీ మనకు బయటికి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అటు అయితే ఆ తెలియటంలో అప్పుడేమిటి, స్మృతి సరిగ్గా లేదు, అంటే లోపల సరిగ్గా లేదు కనుక బయటికి తెలుస్తుంది. అట్లాగే మనకు స్ఫురణ బయట ప్రవర్తించేటప్పుడు ఉనికి యొక్క స్ఫురణ మనకు రాలేదంటే లోపల స్మృతి తగ్గింది.
లోపల దేహం సరిగ్గా లేకపోతే బయటికి రావటం లేదు, మలం సరిగ్గా రావటం లే, మూత్రం సరిగ్గా రావటం లే, లోపల చొంగ వస్తుంది, వికారం వస్తుంది, కడుపులో తిప్పుతోంది, వాంతి వచ్చేటట్టుగా ఉంది, తల తిరుగుతోంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా లోపల యొక్క కంటి కనిపించిన దాన్ని బయటికి మనకు వ్యక్తమయ్యేటట్లుగా ఎట్లా ఉంటుందో అట్లాగే స్మృతి యొక్క స్వరూపము ఎటువంటిదంటే బయటికి స్ఫురణలో మనకు తేడా చూపించేటట్టు అనమాట. అది లౌకికంగా చెప్పుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే చదువుకున్నదంతా వచ్చినట్టే ఉంటుంది, తీర పరీక్షకు పోయేటప్పటికీ జ్ఞాపకం రాలే అని ఆ తేడా లోపల దానికి బయటకి వ్యక్తం చేయటానికి తేడా ఎట్లా వచ్చింది అనుకుంటూనే ఉన్నా, వాడు అటు చేస్తారని అనుకుంటూనే ఉన్నా, ఎందుకో వాడు వచ్చిన తర్వాత ఆ మాట చెప్పలేకపోయాను నేను. ఇటువంటివన్నీ ఈ వాపక్షాలు ఇవన్నీ కూడా లోకంలో జరుగుతూ ఉంటే మనకు మనల్ని సవరించుకోవటానికి కావలసినంత విరామం ఉన్నట్టుగా వస్తుంది, కావలసినంత మేత, గ్రహింపుకు మేత కల్పిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది, ఉనికి యొక్క స్మృతి ఎట్లా ఉంటుంది, ఉనికి ఎంత కుదురుగా ఉంటుందో దేహంతో ఆ కదలికలన్నీ కూడా అంత కుదురుగా ఉంటుంది. అట్లా లేదు అంటే ఎట్లా ఉంటుంది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి భౌతిక కణాలిస్తే దానిలో తన సంస్కారమును సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేయటంలో స్పష్టంగా ఎంత స్పష్టంగా ఉంటే అంత స్పష్టంగా బయటకు వచ్చాడు. ఎట్లాగో అట్లాగే ఉనికి అనేటువంటి తనకు స్వతసిద్ధంగా ఈ రచనాత్మకంగా ఇవ్వబడినటువంటి కణము, కణం అంటే కణశబ్దే కణ నిమీలని తనకు పలికేది, పలికించుకోగలిగింది, దాంతో సమన్వయం చేసుకోగలిగింది, అది ఉనికి. అందుకనే దాన్ని జీవకణం అంటారు. వీళ్ళు ప్రోటోప్లాజం అని భౌతికంగా చెప్పేశారు, జీవకణం అనే మాట అభౌతికమైనటువంటి స్థానంలో చెప్పబడింది. భౌతికమును గురించి వేదాంతము ఏ పదము చెప్పడంలే, కనుక ప్రోటోప్లాజమునకు జీవకణము అనేటటువంటిది అది భౌతికంగా చెప్పినటువంటి వాడు చెప్పే ప్రోటోప్లాజమునకు భౌతికార్థంగా చెప్పేటటువంటి సంస్కృత పదం కా. ఇది మనం బాగా గుర్తించాలి. సంస్కృత భాష భౌతికమునకు ఒక్క పదమును కూడా ఇవ్వటంలే. పదములకు వేరే వాళ్ళు ఎన్ననుకున్నా దానికి సంస్కృత భాష చెప్పే పదము అది కేవలం ఆధ్యాత్మికమును చెప్పేదే కానీ లౌకిక అర్థమును చెప్పేది, బయట అర్థమును చెప్పే స్వరూపం అది కా. కనుక మనం గుర్తించవలసింది ఏమిటంటే ఎట్లా జీవకణము అన్నారు. ఆ జీవకణం ఎట్లా ఉంటుంది అంటే దానికి డెఫినెట్ టర్మ్స్, జీవ ప్రాణధారణే, అంతే. ప్రాణధారణ. కుదురు అంటే చెలించనిది, స్థిరమైనది, ఇతరము పోలనిది అని మనం పూర్ణత్వానికి ఎట్లా అర్థం చెప్పుకున్నాము, అదే పూర్ణత్వము, అదే కుడి. ఆ అంశాన్ని బయట మనము దర్శనం చేయగలిగితే అది స్మృతి, అది స్మృతి. దర్శనం చేయగలిగితే, దర్శనం చేయటం అంటే ఎట్లా ఉంటుంది అంటే తెలిసిన వాడు తెలిసినట్టు ఉంటాడు. ఏదైనా ఒక నిష్ణాతుడు అంటారంటే ఎక్స్పర్ట్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వాడు ఎంత చెప్పినప్పుడు కూడా చాలా కుదురుగా వింటాడు, సమాధానం కూడా నిండుగా తొణకకుండా చెప్పేస్తాడు. అయితే దానికి సమాధానం చెప్పడం అన్నంత వ్యవహారమైనా అక్కడ ఉంది, కానీ
ఉనికికి స్ఫురణకు మధ్యలో అంత వ్యవహారం కూడా లేదు. దానికి ఉదాహరణ ఎట్లా ఉంటుంది? ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది ఎప్పుడైనా ఒక క్షణం తనకు అందితే ఇక అందరికీ చెప్పుకుంటాడు, ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని. ఆ మాత్రపు ఇది కూడా లేదు స్మృతికి. అది స్మృతి కాదు, పూర్తిగా స్మృతి కాదు. అయితే తెలుస్తుంది కదా, తెలియట వరకు ఇంకా తెలివి సవరణ, జ్ఞానము, స్ఫురణ, స్మృతి అక్కడ దాకా వెళ్ళాలి. తెలియట వేరు, తెలివికి సవరణగా చదువుకుంటూ చెప్పుడు తీయటం వేరు. అయితే తనకు ఎరుకగా తెలియటం వేరు. ఎరుక అంతే. ఎరుక అనేది ఎట్లా ఉంటుంది అంటే మరచిపోలే, దాన్ని వ్యక్తం చేయగలడు. వ్యక్తం చేయగలిగినటువంటి దశ ఎరుక. స్ఫురణ రావటం అంటే అది వ్యక్తం చేయటానికి స్ఫురించడం. అప్పుడు ఇంకోటి వ్యక్తం చేయకుండా, ఇంకోటిగా చెప్పకుండా, ఇంకోటిగా కాకుండా ఉన్నదాన్ని సరిగా వ్యక్తం చేయగలుగుతాడు స్ఫురణ కలిగినప్పుడు. అదే స్మృతి దగ్గరికి వచ్చేటప్పటికి స్మృతి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? లోపల ఎట్లా ఉంటే అట్లా తొణకకుండా ఉంటుంది. మనకు ఒకంత ఎట్లా ఉంటుంది అంటే, రాత్రి నిద్రపోయేటప్పుడు దేహం నుంచి మనకు స్ఫురణ ఎట్లా ఉంటుంది? ఉండదు. దాన్ని గురించి మనకు ఎట్లా, దాన్ని అవునని అనలేదు, కాదని అనలేదు. కాకుండా దాన్ని ఎట్లా మనం నిలుపుకున్నాం ఎట్లాగో అక్కడ. అంటే నిద్రా శబ్దానికి పొందినటువంటి ద్రాకుత్సాయాంగతో పొందినటువంటి కుత్సితమైనటువంటి ప్రవర్తన అన్న. పొందినమైనటువంటి కుత్సితమైన ప్రవర్తనలో, ఆ ప్రవర్తనలో మనకు నిండుతనం తెలుస్తుంది. దేహము విశ్రాంతి తీసుకుంటుంది, శ్రమ పడదు, విశ్రాంతి తీసుకుంటుంది. కానీ అదే జాగ్రత్తలో వచ్చిన తర్వాత అది కూడా కుత్సాయాంగతో పొందినటువంటి కుత్సితమైన ప్రవర్తన. అప్పటికి నిద్ర లెక్క. అది నిద్రే అయినప్పటికీ కూడా దేంతో లక్షణాత్మకంగా నిద్ర అయింది. కానీ వాడు దాన్ని ఎక్కడ పోషిస్తున్నాడు? బయట పరిగెత్తేటటువంటి పరుగుల్లో అటువంటి కుత్సితం చేస్తున్నాడు. అందువల్ల అతనికి స్మృతి యొక్క అర్థం తెలియదు. అది ఇట్లా కేవలం లౌకికంగా, భౌతికంగా, స్థూలంగా కూడా అర్థం కాదు. స్థూలంగా ఏ విధంగా అర్థం కాదు. అది తగిన రీతిని ఎట్లా చేయాలనో ఆ విధంగా ఉనికి యొక్క స్వరూపాన్ని మరి సచ్చైతన్య ప్రకాశ నివాస విచార జ్ఞాన సమృద్ధి అనే తనలో తనకు కలుగుతున్నటువంటి దాన్ని తన ఎందు తనకు దర్శనం చేసుకోవటం. ఇవన్నీ మాటలు. ఈ మాటల్ని చక్కగా దర్శనం చేసుకుంటూ తను చేసుకున్నవాడు ఎవడుంటాడో, కుదురుగా ఉండేవాడు ఎట్టుంటాడో, అప్పుడప్పుడు లోకంలో ఉంటాడు. వాడు తొణకడు. నువ్వు ఎన్ని చెప్పినా వాడు తొణకడు. వాడిని నువ్వు ఏమీ చేయలేవు. వాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు అని అవతల వాళ్ళకి తెలిసినట్టుగా ఉంటుంది. అయితే అవతల వాళ్ళకి తెలియటం ఎట్లా ఉంటుంది? బయట కదలికలతో చూసుకుని. లోపల వాడికి ఎట్లా ఉంటుందంటే లోపల దర్శనంతో చూసుకుని. వాడు విషయంలో తొణకడు అని వాడు గుర్తించి ఉండే వాడి యొక్క తీరును చూసి తొణకడు అంటాడు. కానీ ఈ తొణకడు అనేది బయట దాంతో చూసుకుని. లోపల ఎట్లా ఉంటుంది? తనకు దర్శన స్వరూపంగా ఉంటుంది. ఏ దర్శన స్వరూపం? తనకు ఉనికి యొక్క చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞానం అనేటటువంటి ఎట్లా తనలో తను పుష్టి చేసుకుంటున్నాయో ఆ తొణకకుండా ఉండటము, అయినా దర్శనం చేయటం ఎట్లా ఉంటుంది? చిన్న ఉపమానం ఎట్లా ఉంటుంది? ఆకలి వేసిన వాడికి అన్నం తింటూ ఉంటే ఉంటుంది. ముద్ద ఎక్కుతూ ఉంటే ఆకలి తీరి, తనకి తెలియకుండానే ఆకలి తీరి తనకు స్వస్థత కలిగింది అన్నటువంటి లోకంలో ఎట్లా తెలుస్తుందో అట్లాగో తనలో తనకే చైతన్య స్వభావం అంతా కూడా తెలియటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది
స్మృతి యొక్క గుర్తింపు. అది తనకే తెలుస్తుంది. స్ఫురణ కలిగింది స్ఫురించినట్టుగా తను వ్యక్తం చేయటం అనేటటువంటిది ఎక్కడికి వ్యక్తం చేస్తాడు? తను ఎట్లా వ్యక్తం చేసినప్పుడు ఇందా చెప్పినట్టుగా ఆయన తొణకడు అని వస్తుంది. అట్లా ఉనికి యొక్క స్ఫురణతో బయట ఏదైనా ప్రవర్తింపచేసేటప్పుడు కూడా బయట క్రియలో ఒకంత వాళ్ళు తొంగి చూసినట్టుగా చూస్తారు. తన తన ఎట్లా తన స్థితిని, తన స్థిరత్వమును తొంగి చూస్తారు వాళ్ళు విషయాల్లో గుర్తించినట్టుగా. అదవుతుందా? తొంగి చూసినట్టుగా. అంటే వాడికి పూర్తిగా చూసిన వాళ్ళు గారు, చూడని వాళ్ళు కూడా కాదు, వాళ్ళు తొంగి చూసినట్టుగా చూస్తారు వాళ్ళు. కానీ ఉనికి యొక్క స్మృతి దగ్గరికి వచ్చేటప్పటికి తొంగి కూడా ఇతట చూడలేరు. ఏదన్నా చూస్తే వాళ్ళు విషయంలో వచ్చినట్టుగా తొంగిందా చెప్పినట్టుగా ఊహించి చూసినట్టుగా చెప్పాలి. ఇందాక తొంగి చూసినట్టుగా చెప్పినప్పుడు ఊహించి చూసినట్టుగా ఉంటారు. అందుకని దాన్ని ఎట్లా దర్శనీయం అని, అనుభవైక వేద్యం అని. దర్శన వేద్యం అంటే దర్శనం చేత వేద్యం తెలియదగినది, అనుభవైక వేద్యం అనుభవంలోనే తెలిసేటటువంటిది అని తనకు బాగా తెలుస్తూ ఉంటుంది. కనుక ఈ విధంగా ఇట్లా దర్శనం అనే పదము, ఒక స్మృతి అనే పదము అట్లా ఉంటే మనిషి దాన్ని ఎట్లా కుళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, స్మృతిని కుళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని చాలా పదముల్లో మనకు చూపిస్తారు. ఎట్లా చూపిస్తారంటే పదమునకు ఆ అనేది ఉపసర్గ. ఆస్మృతౌ పశ్యతి ఇది ఆలోచనం అన్నారు. స్మృతిలో చూడటం అన్నారు. ఆలోచన అంటే స్మృతిలో చూడటం. అంటే ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, స్మృతిలో చూస్తాడు. అంటే అది స్మృతిలో చూడటం అంటే స్మృతి యొక్క లక్షణాలని చూసుకుంటూ తన లక్షణాలని తను ఎట్లా చూస్తున్నాడో ఈ లక్షణాన్ని, ఈ గుణములను దాంతో పోల్చుకుంటూ చేసుకుంటే అప్పుడు తనకు పోలిక అందుతుంది. ఆలోచన చేస్తే అవుతుంది లోపలి స్థితికి బయట తన గతికి. స్థితి గతి అన్న బయట స్థితికి, లోపలి స్థితికి, బయట గతికి ఉన్నటువంటి వ్యత్యాసము, తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని ఆలోచన అన్నారు. అయితే మనం ఏం చేస్తామంటే కొంచెం ఆలోచించి చెప్తా అంటాడు. విషయాన్ని స్మృతి దాకా తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు. అక్కడ వాడి ఆలోచన, ఆ స్మృతి ఎటువంటిది? అది ప్రవృత్తి. ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్, లోక్సభలో స్పీకర్, లేకపోతే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ఉన్నటువంటి కన్వీనర్ ఎవరో ఉంటారు. వాడు ఏం చేస్తాడు? మీటింగ్లో ఒక విషయం పెడితే అందరూ 10 మంది 10 విధాలుగా చెప్తారు. కొంతమంది వ్యతిరేకించుకుంటారు, పోట్లాడుకునే దాకా వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు అయితే బిగించే ఉన్నాయి, కానీ వెనక రోజుల్లో ఒక్కొక్కళ్ళకి ఒక స్పీకర్ చిన్న చేతులు పట్టుకుని తిరిగినట్టుగా ఉంటుంది. ఆ స్పీకర్ తీసి అవతల నెత్తి పగల కొట్టినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇట్లా తేడాగా కలుగుతూ ఉంటుంది. అయితే స్మృతో రోచితే దాన్ని వాళ్ళు ఏమంటారు? ప్రతిదానికి నేను ఆలోచన చేసి చెప్తా. ఆలోచనావంతుడు. ఆలోచన చేసి బయట దాని గురించి ఆలోచన చేస్తాడు. బయట దాని గురించి ఆలోచన అనే పదం వాడతాడు, కానీ దాన్ని ఎక్కడ చూస్తాడు? తన ప్రవృత్తితో చూస్తాడు. వాడి స్మృతి ఎంత దాకా వెళుతుంది? ప్రవృత్తి దాకా వెళుతుంది. స్మృతి ప్రవృత్తి దాకా వెళుతుంది. ప్రవృత్తి దాకా వెళ్ళి ప్రవృత్తి పోల్చి చూసి ఇది ఇంతే సత్యమైంది అంటాడు వాడు. ఇంకోటి కూడా ఉంటాడంటే నేను అనుకున్నంత వరకు ఇది సరిపోయింది అంటాడు. అయితే నువ్వు అనుకుంటే సరిపోయినట్టు అంటాడు ఇంకోవాడు. చాలా తమాషాగా ఉంటుంది చూడండి. లోకంలో ఎక్కడైనా సరే 10 మంది డాక్టర్ల దగ్గరికి పోతే అందరూ డాక్టర్లే, ఈక్వలీ క్వాలిఫైడ్, పూర్తిగా ఒకే ఇట్లా అనుభవం,
ఎంతకాలం ఉందో అంతకాలం అనుభవం. అయినా ఆ అనుభవంలో ఏమో చూశారు. వాళ్ళ దగ్గరికి పోయి ఒక రోగం పెడితే 10 మంది 10 అభిప్రాయాలు ఇస్తారు. లోకల్ ఏం చేస్తారు, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలి. లేకపోతే వాడు గబుక్కన ఆపరేషన్ చేయాల్సిందే అంటాడు, వాడి ప్రవృత్తితో అనేస్తాడు. అనేసి అంతకంటే సత్యం లేదన్నట్టుగా వాడి వాడి ప్రవృత్తికి మనం ఆహుతయి ఎంత డబ్బు కావాలని ఎంత డబ్బు పట్టుకోవాలి, ఎంత కావాలని అంత చేయాలి. అట్లా ఉంటుంది. ఎట్లాగో అట్లాగే లోకంలో ఏదైనా ఒక మంచి జరిగినప్పటికీ కూడా సూటిగా మనం గుర్తించవలసింది ఏంటంటే అది ఎవరి వల్ల జరిగిందో, ఏ దశలో ఎవరి వల్ల జరిగిందో మూల స్థానంగా వాడి యొక్క ప్రవృత్తి ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. తెలివి ఒకటే జరగటం కూడా అట్లేగా ఉంటుంది. ఆ తెలివిలో కూడా దానికి ఆలోచన చేయటంలో కూడా ఒకడు దుడుకుగా కూడా సరిగా ఆలోచన చేస్తాడు. విషయమే కదా, విషయమునకు సరిగా ఉంది, కానీ తన దుడుకు పోయేటట్లుగా తాను కుదురుగా అవటానికి సరిగా లేదు. అవతలి చేస్తారు, అవతలి బాగా చేశారు కనుక మరి ఈ నెమ్మదిగా చేసేవాడి కంటే వాడే బాగా చేస్తాడు కనుక వాడినే పిలుచుకుంటాడు. లోకానికి ఇది తెలియదు. ఉనికి అంశము జగత్తు ఊహించలేదు అన్న వాక్యం మనం 1995లో కావాలి ఇప్పుడు అప్పుడు రాసుకున్న బయట. ఆ మాట వెళ్ళిన తర్వాత జగత్తు ఊహించలేదు, అసలు ఉనికి అనే అంశంలో ఊహించలేదు. ఊహించకుండా స్మృతో చరతి ఆచరణ, ఈ ఆచరణ అనే పదాన్ని కూడా లోకంలో కొంతమందికి చాలా ఇష్టం. ఆ పదం కూడా ఇష్టంలో ఎట్లా ఉంటుంది, ఒకసారి మన SPG1 పుస్తకం ఇక్కడ ఉంది. SPG1 పుస్తకం కోసం వెళ్ళాడు. మంచి ఉపమానం దానిలో ఉన్న వాక్యంతోనే చెప్పుకుందాం. తెస్తాడు. వీళ్ళు ఉన్నదే ఇక్కడ మొదట్లో ఒక పేజీలో
సుఖకామో ఇది సతతం. నిజంగా శాశ్వత సుఖముని కోరినట్లయితే శాస్త్రములను ఈ గ్రంథమును తత్వదృష్టితో చదువు, అర్థం చేసుకో, మననం చెయ్యి, ఆచరించు అని. ఈ మరి మొదటి పుస్తకంలో ఆచరించు అనే పదం వచ్చేటప్పటికీ బాగా స్పష్టంగా బాగా చెప్పినట్టు మనకు తోస్తుంది. అయితే అర్థం ఆచరించంటే చేసి చూసుకో అని అర్థంగా, ఎట్లా అనుకుంటున్నావో అట్లా ప్రవర్తించు అని. ఆచరించు అంటే ప్రవర్తించు అన్నట్టుగా అర్థం చెప్పుకుంటారు. కానీ ఆస్మతో చరతీతి ఆచరణం. ఆచరణం. స్మృతో చరతి, స్మృతిలో చరించుట. చర గతి భక్షణయో, స్మృతిలో చరించుట, భక్షణ చెయ్యుట. స్మృతిలో ఎట్లా చరించాలబ్బా? ఇప్పుడు భగవద్గీత చదివాం. భగవద్గీత చదివిన దాన్ని స్మృతిలో చరించటం అన్నారు. స్మృతిలో చరించటం అంటే భగవద్గీత చదివాం, స్మృతిలో చరించడం అంటే యదా తే మోహకలిలం బుద్ధి వ్యతితరిష్యతి తదా గంతాశ్రయవేదం శ్రోతవ్యస్య శ్రుతస్య. ఎప్పుడైతే బుద్ధిలో అంచి కాలుష్యం లేచిపోయిందో అప్పుడు విన్న వాటి గురించి మరి చూసిన వాటి గురించి నీకు నిర్వేదం గంతాసి, నీకు వైరాగ్యం వచ్చేస్తుంది, విసుగు ఎట్లా ఎట్లా దానితో వ్యతిరేక భావం వచ్చేస్తుంది. అది తనది కాదు అన్న రూపంలో తనకు వచ్చేస్తుంది అన్నారు. ఇప్పుడు దీన్ని ఆచరించాలంటే ఎక్కడికి పోవాలి? కొండ మీదకి వెళ్ళిపోవాలి, హిమాలయాలకి వెళ్ళిపోవాలి, అరణ్యాలకి వెళ్ళిపోవాలి. వెళ్ళి హిమాలయాల్లో చలి బిగదీస్తే గుజ్జుగుజ్జు ఉండలేక సావలేక అరణ్యాలకు వెళ్ళిపోతే క్రూర మృగమొకడు తారసిల్లే ముక్తి మార్గం అది ముందుగా చూడరా అన్నట్టుగా అట్లా కాదు. తనకు ఆచరించడం అంటే ఎట్లా ఉంటుంది? అట్లా స్మృతి అంటే స్మృతో చరతి. స్మృతి ఏం తీసుకొస్తుంది? ఉనికి యొక్క కుతుల లక్షణాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు యదా తే మోహకలిలం బుద్ధి వ్యతితరిష్యతి. ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకోవాలి? నీ మోహకలిలం అంటే మోహం అంటే కూర్చుకోవటం, అది ఇది ఇదని కూర్చుకునేటువంటి ఈ మురికి బుద్ధిలోంచి వెళ్ళిపోవాలి. ఎందుకు? బుద్ధి అంటే బుధ అవగమనం, ఉనికిని భద్రంగా తెచ్చిపెట్టుకునే దానికి ఇంకోటి కూర్చుకోవటం అనేటటువంటిది ఎప్పుడు వ్యతితరిష్యతి, అవతల దాటి వెళ్ళిపోతుందో అంటే ఇప్పుడు దీన్ని ఎదుగుడాలి. తను బుద్ధితో ప్రవర్తించేటప్పుడు, విషయంలో ప్రవర్తించేటప్పుడు, ఏం చేసినప్పుడు కూడా అది దాటి వెళ్ళిపోయిందో మనకు తెలియాలి. అది ఎక్కడ చూడాలి? స్మృతిలో తెలియాలి. స్మృతి ఎట్లా ఉంటుంది? కుదురుగా ఉంటుంది. ఆచరించడం అంటే ఎట్లా ఉంటుంది? ఆస్మతో చరతి. స్మృతిలో చరతి అంటే స్మృతిలో ప్రవర్తించి ముందు. స్మృతి ఎట్లా ఉంటుంది? కుదురుగా అంటే కుదురులో ప్రవర్తించి, కుదురులో తిరుగాడి. కుదురులో తిరుగాడుతాడు, అక్కడ తిరుగాడుతాడా? దానికి తేడా ఎట్లా ఉంటుందంటే రైల్లో పోతున్నాడు. రైల్లో పోతున్న మనిషి రైల్లో ఉన్నాడా, బుద్ధిలో ఉన్నాడా? ఎక్కడ ఉంటాడు? ఏమిటో వినిపించేట్టుగా చెప్పాలి. బుద్ధిలో ఉంటాడు. ఆఫీసులో ఉంటాడా, బుద్ధిలో ఉంటాడా? బుద్ధిలో ఉంటాడు. ఇంట్లో ఉంటాడా, బుద్ధిలో ఉంటాడా? బుద్ధిలో ఉంటాడు. బుద్ధిలో అంటే అది ఎట్లా ఉంటుందంటే
మరి రైల్లో పోయేటప్పుడు బుద్ధిలో ఉంటాం అంటే ఎట్లా ఉంటుందో, మరి ఆఫీసులో ఉండేటప్పుడు బుద్ధిలో ఉంటాం అంటే ఎట్లా ఉంటుందో, ఇంట్లో ఉన్నప్పుడు బుద్ధిలో ఉంటాం ఎట్లా ఉంటుంది అనే వాటికి బుద్ధి అనేది కుదురుగా ఉనికిని తెచ్చిపెట్టుకొని అని. అప్పుడు మూడు సార్లు ఎట్లా ఉంటుంది, తన ఉనికిని గురించి తనకు భంగపాటు కానీ వేరే వాడు లేకుండా ఉంటుంది. అట్లా కాకుండా అది గుర్తించకపోతే మరి బుద్ధిలోనే ఉన్నాడు అనుకున్నప్పటికీ కూడా రైల్లో ఉన్నప్పుడు ఎట్లా బుద్ధిలో ఉన్నాడు, ఇది నా సీటు, వాడు ఎవడైనా వస్తాడేమో, గౌకన లేకపోతే మన సామాన్ ఎవరైనా ఎత్తుకుపోతాడేమో, అది చూసుకుంటూ అటు కాళ్ళు కడుక్కోవడానికి బయటికి పోయేస్తాడు, కార్నర్ రూమ్ పోయేస్తాడు. ఆ కార్నర్ రూమ్ పోయి ఇచ్చినప్పుడు కూడా పోయేస్తాడు, చూసుకుంటాడు, మన సర్దుకుంటాడు, కూర్చుంటాడు, తర్వాత బయట చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎంతసేపు అని తెలిసిపోతుంది, ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళడానికి తెల్లవారుతుంది అనుకున్నాడు, రాత్రి అంతా ఎట్లా ఉంటాడు, తొందర పడడు. తెల్లవారుజాము వచ్చిన తర్వాత బయట చూసుకుంటూ కూర్చుంటాడు, ఇంకెంతసేపు చూసుకుంటూ కూర్చుంటాడు. అది చూసుకొని ఆ తర్వాత వచ్చే స్టేషన్ కూడా చూసుకుంటూ దీని తర్వాత నా స్టేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా లోపల బుద్ధిలో చరిస్తున్నాడు. తీసుకొని దానికి ఉన్నటువంటి ఇట్లా ఆ గతిని తను తీసుకుంటున్నాడు. ఎటు తీసుకుంటున్నాడు, ఇంకో స్టేషన్ ఉంది, తర్వాత ఇంకా 4 స్టేషన్లు ఉంది, మరేం పర్వాలేదు, దగ్గర వెళ్ళబోతున్నాం అని అనుకుని అటువంటి ఉనికిలో ఉంటాడు, అటువంటి కుదురులో ఉంటాడు. అదే తర్వాత స్టేషన్లో మనం దిగాలి అనుకుంటాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, సామాన్ సర్దుకున్నట్టుగా ఉండి వెళ్ళిపోయేటట్టుగా చూసుకుంటుంటాడు. ఎక్కడున్నాడు, అటువంటి కుదురులో ఉన్నాడు. ఆ తేడా కనిపిస్తుంది అక్కడ రైల్లో తిరుగుతున్నప్పుడు. అది ఆఫీసులో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఆఫీసులో ఏదో పని చెప్పాడు, ఆ పని తను చేయాలి, అది చేయటం ఎట్లా ఉంటుంది, అది ఇంకా తెగటంలే, దానికి ఇంకోటి అది కావాలి ఇది కావాలి, ఆయనేమో సాయంత్రానికల్లా ఇచ్చేసి పోవాలి అని అంటాడు అనుకోండి. ఎట్లా ఇచ్చేది, ఇవన్నీ ఇట్లాంటివన్నీ తనలో కెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆ కెలుకుల్లో ఉన్నాడు, బుద్ధిలో ఉన్నాడు, బుద్ధిలో కెలుక్కుంటూ ఉన్నాడు. బుద్ధి యొక్క స్వరూపం కెలికే రూపంగా ఉంది, అక్కడేమో ఆతురతగా ఉంది. ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంది, అదంతా ఏం లేదు, ఇంటికి వచ్చేసాడు బాగా. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఇంకో సమస్య వచ్చింది, ఆవిడకి ఏదో రోగం వచ్చింది. ఆవిడ రోగం వచ్చేటప్పటికి లేకపోతే పిల్లవాడికి ఏదో వచ్చేసింది, ఎక్కడ తీసుకెళ్ళాలి, డాక్టర్ దగ్గర పరిగెత్తాలి, ఇది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నాడా, బుద్ధిలో ఉన్నాడా, ఆ కెలుకుల్లో ఉన్నాడా, కెలుకుల్లో. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు, బుద్ధిం చరతి, బుద్ధం చరతి, బుద్ధి ఎందుకు చరిస్తున్నాడు అంటానికి దానిలో తీసుకోవటం కూడా ఇటువంటి ఎన్ని వచ్చినప్పుడు కూడా ఆ ప్రవర్తించేటప్పుడు తన ఎటు తీసుకుంటున్నాడు, ఎట్లా తీసుకుంటున్నాడు అనటానికి ఎట్లా ఉంటుంది. మరి ట్రైన్లో తిరిగేటప్పుడు అక్కడ బుద్ధి ఎట్లా ఉంది, దీని గురించి ఉంటుంది. దాన్ని ఎటు తీసుకుంటున్నాడు, తొందరపడి ఎటు తీసుకుంటున్నాడా, కంగారు పడి ఎటు తీసుకుంటున్నాడా, యథాలాపంగా తీసుకుంటున్నాడా, స్థిరంగా తీసుకుంటున్నాడా, సమయానికి కావాలంటే తీసుకెళ్ళిపోతాడు. దాన్ని ఎప్పుడు ఏర్పాటుగా ఉన్నాయి, ఏర్పాటుగా పెట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోతాడు. లేకపోతే అన్నీ పరుచుకుంటారు కొంతమంది. వచ్చేటప్పుడు ఏం చేసేటప్పటికి స్టేషన్ వచ్చేసినా ఇక తను సర్దుకోవడం కానట్టుగా ఉంటాడు, సర్దుకుని బయటికి వెళ్ళడానికి ఉండేట్టుగా ఉండదు. అంత అవసరం అయితే ఏం చేస్తాడు, గబ్బుకొని చైన్లు అవుతాడు. చరతి గతి ప్రవర్తతే భక్షతి, అసలు భక్షణ యోహాన్, ఆ తేడా వస్తుంది. ఈ తేడాన్ని గుర్తించకుండా మరి ఆఫీసులో ఉంటే ఎట్లా ఉంటుంది, అక్కడ ఆ ఆవేశం కానీ ఆ కంగారు కానీ వేరేగా ఉంటుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది మళ్ళీ, లేకపోతే దిగిపోవాలి, ఆ తేడా చూపిస్తుంది. ఆఫీసులో అటు వెళ్ళిపోయేది ఏం లేదు, కానీ ఆయన అడుగుతాడు, నేను ఇవ్వడానికి సమస్య వస్తుంది, దానికి ఏదో చూస్తున్నాను. వారికి చివరికి అంతా అయిపోయిన తర్వాత ఆయనకి ఏదైనా ఒక సమాధానం చెప్పి ఆయన బారి నుంచి మనం తప్పించుకొని మనం దెబ్బ తగలకుండా ఆయన్ని కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి అన్నట్టుగా ఎట్లా అనుకుంటామో ఆ తీరు వేరుగా ఉంటుంది. ఇంటికి వస్తే పిల్లవాడికి ఎట్లా అయిపోయింది, అయ్యో మరి చాలా మరి ఇంత అప్పుడే పూజ చేయబోతువా అంటే వచ్చేస్తారు కదా అని కూర్చున్నాను నేను, కానీ నువ్వు ఇప్పుడే మరి తట్టుకోలేకుండా గిరిగలాడిపోతున్నాడు పిల్లవాడు అని అంటుంది అనుకో, ఆవిడ అనేటప్పటికీ ఎప్పటికి ఎత్తాడు.
వాడి బుద్ధిలో ఎప్పుడు ఏం మెదులుతూ ఉంటుంది, పిల్లవాడి యొక్క ఆరోగ్యము వాడి సరిగ్గా కావాలి, అదొకటే మెదులుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇవాళ ట్రైన్ నుంచి దిగాడని, ఆ ట్రైన్లో దిగిన అది పోయింది, ఆఫీస్కి వెళ్ళొచ్చాడని అది కూడా పోయింది, ఇదే మెదులుతూ ఉంటుంది. తీరా అక్కడ పోయిన తర్వాత ఆయన ఏదో ఇచ్చాడు, దానికి ఏదో ఖర్చు అన్నాడు, ఆ ఖర్చును ఖర్చైనా సరే పర్వాలేదు అన్నట్టుగా ఉంటాడు. పర్వాలేదని అప్పు తీసుకురావాలి అని లోపల ఒకటి చేతిలో లేకపోతే అప్పు తీసుకురావాలి అని ఒక పించింగ్ అంటారు, ఒకటి గిల్లినట్టుగా లోపల ఉంటుంది, దాంతో అవస్థపడుతుంటాడు. ఇవన్నీ కూడా లోకంలో బాగా మనకు తెలుస్తున్నటువంటి విషయాలు. అవునా, ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పడానికి. అట్లాగే మరి ఆస్మతో చరతి అంటే ఇప్పుడు స్మృతి ఏది? స్మృతిలో ఈ ఈ విషయాత్మకమైన దాన్ని తనకు స్మృతిగా పెట్టుకున్నాడు. తనకు స్మృతి అంటే అంతవరకే అందుతుంది, కనుక ఆలోచన అంటే అంతవరకే పోయి. ఆస్మతో అంటే స్మృతో చరతి, స్మృతో పశ్యతి, లోచతి అంటే పశ్యతి అని. స్మృతిలో చూస్తున్నాడు అని అన్నప్పుడు స్మృతిలో ఏం చూస్తాడు? స్మృతిలో అంతవరకే ఉంది కదా. వెళ్ళాం పిల్లలు సత్యం, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళు ఏదైనా అయితే తనకు అయినట్టే అన్నట్టు, కానీ ఉద్యోగం పోతే తనకే పోయినట్టు, అక్కడ బాధ ఎట్టయినా తను గిల్లుతూనే ఉంటుంది అని ఈ విధంగా ఎప్పుడైతే అనుకుంటూ ఉంటాడో ఆ అనుకోవటం అనేటటువంటిది తనకు స్మృతి అనుకుంటాడు. స్మృతిలో చూడటం అంటే అక్కడ దాకా చూస్తాడు. స్మృతిలో ఆ స్మృతో చరతి అంటే అక్కడ పోయి అక్కడే తిరగాడుతుంటాడు. తర్వాత చరతి భక్షణ, దాన్ని తీసుకుంటాడు. అక్కడ ఎటువంటి కంగారు వస్తే కంగారు తీసుకుంటాడు. ఇప్పుడు ఆచరిత ఎట్లయింది? ఆచరించిన వాడు ఏమైనాడు? ఎప్పుడైతే అటువంటి మోహకరణం బుద్ధి నుంచి వెళ్ళిపోయిందో తదా గంత ఆశ నిర్వేదం శ్రోతవ్య. రేపు మళ్ళీ మాటగా ఇప్పుడు ఒకటి వస్తుంది, దానిలో ఒక యువకుడికి చెప్పేటప్పుడు లోకంలో ఏవో వస్తూ ఉంటాయి, తాకిళ్ళు వస్తూ ఉంటాయి. తాకిళ్ళు వస్తుంటే ఏమనాలి? సరేలే, సరేలే అయితే అవి నన్ను ఏం చేస్తాయిలే అని అనుకుంటే అప్పుడు లోపల దర్శనం చేసినవాడు. బయటికి చెప్తున్నాడు, ఇంటి చెప్తున్నాడు, లోపలిది స్ఫురించింది చెప్తున్నాడు. ఆ స్ఫురించింది వాక్ ద్వారా వస్తుంది. వాక్ ద్వారా చెప్పబోయినప్పటికీ అది ఆ అబ్బాయికి చెప్పడం కోసమని ఆ పదం వాడారు. తను అనుకుంటాడు తాను తొడకవలసిన అవసరం లేదంటాడు. మరి అంతమంది చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. చచ్చిపోవడం అనేది కథా ప్రకారంగా జరిగిన విషయమే, అందరికీ తెలుసు. అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నంత వరకు వాళ్ళే జయిస్తారు. ఒక్క అర్జునుడు యుద్ధం చేసినా చాలు, వాడే జయిస్తారు, ఇంకెవరు జయించరు అన్నటువంటి తెలిసినటువంటి విషయమే. అటువంటిది తెలిసినప్పటికీ కూడా ఎటైందో అది జరిగి తీరింది మొత్తానికి. అంత స్పష్టంగా అయినప్పటికీ కూడా వాడి పట్టుదల ఉన్నాడు. వాడి స్ఫురణ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది? తన పట్టుదలనే చూస్తున్నాడు, వాడి ప్రవృత్తినే చూస్తున్నాడు. మరి జలస్తంభం విధిలో దాక్కున్నప్పుడు కూడా నువ్వు బయటకు వస్తే నీ సగం నీకు ఇచ్చేస్తా అనుకున్నప్పటికీ కూడా, మాలో 5గురిలో ఎవరితో యుద్ధం చేసినా నీ సగం నీకు ఇచ్చేస్తా అన్నప్పటికీ కూడా వాడి స్మృతిలో ఏం కలుగుతుంది? వాడిదే కలుగుతుంది. ఎట్లా? అహంకారమే కలుగుతుంది. ఇంత తాగు తెచ్చి ఇంత బతుకు బతికి ఆ యుద్ధం చేసేటప్పుడు పనికిరాని వాడికి యుద్ధం చేసి వాడిని కొట్టి వాడిని చంపి రాజ్యం సంపాదించి ఇటువంటి మెహర్బానీ అవుతుంది, నాకు ఈ దయ నాకు అక్కర్లే, నా పరాక్రమంతో సాధించుకుంటా అనుకుంటాడు. కనుక పరాక్రమంతో మరి పసితనం నుంచి ఇప్పటిదాకా అభ్యాసం చేశాడు. భీముడితో ఇట్లా యుద్ధం చేయి, ఇదంతా కూడా స్మృతోచరతి అనుకుంటాడు. ఇదంతా ఇట్లా అనుకోవటం అంతా కూడా స్మృతోచరతి. ఇప్పుడు ఆచరణ ఎట్లుంది? ఇప్పుడు అంటే అంత పరిమితంగా మాట్లాడుకుంటారు స్మృతి అనే విషయానికి కూడా. ఎందుకు? వాళ్ళకి అందేది స్మృతి అంటే ఇంతే, పరిమితంగా మాట్లాడు. అయితే అది కాదని రుజువు అవుతుంటుంది. అన్ని మాటలు మాట్లాడినప్పుడు కాదని రుజువు అయిపోతుంది. అట్లాగే మనం బోల్తా పడ్డాడని తిరిగి వాళ్ళ దాకా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా
వాడు సవరించడానికి ప్రయత్నం చేసినా అది తాత్కాలికం అయిపోయి అది శాశ్వత పరిష్కారం ఏం కాలే. కానీ ఆ సమయంలో వాడు చూపించేటప్పటికీ వాళ్ళకి ఏదో చాలా మేలు చేసినట్టు అనుకొని తాను గర్వించి మెప్పును పొంది అట్ట అయినట్టుగా వస్తూ ఉంటుంది. కనుక ఏమైనా సరే ఇక్కడ ఇంద్రియముల దగ్గర నుంచి ఉనికి దాకా మధ్యలో ఉన్నటువంటి దశంతా కూడా ఉనికి యొక్క అల్లికయే, ఇంకోటి కాదు. అది ఎప్పుడు బోల్తా పడదు. దాన్ని వాడి భాషలో చేసుకుని బోల్తా పడతాడు. అయితే ఇందాక ఏం చెప్పాను, ఉనికి యొక్క ఎరుక జ్ఞానం అయితే వాడు ప్రవృత్తిలో నిలవటం అనేటటువంటి వాడు అనుకొని ప్రవృత్తి ఎందు ఎరుక పెట్టుకొని అదే ఉనికి ఎందు ఎరుక అనుకున్నాడు. ఎందుకన్నట్టు ప్రవృత్తినే ఉనికి అనుకున్నాడు కనుక ఇక్కడ చెప్పుకోవడం వస్తున్నాం ఆద్యంతముల్లో లేక అంతర్బహిష్ట, బయట దగ్గర నుంచి లోపల దాకా, బయట విషయముల దగ్గర నుంచి కూడా లోపల ఉనికి దాకా కూడా ఏదైనా సరే సృష్టి యొక్క రచనని ఎవరు దాన్ని తిప్పికొట్టలేరు, తిరగతిప్పలేరు, తిరగతిప్పి గ్రహించలేరు, గ్రహించి నిలుపుకోలేరు. గ్రహించి దాన్ని నిలుపుకోలేరు సరిగదా. తను గ్రహించిన ఏ లక్ష్యంతో గ్రహించాలనుకుంటున్నాడో దాన్ని కూడా నిలుపుకోలేడు. ఇది మనకు స్పష్టంగా ఉంటుంది. కనుక ఈ విధంగా మాటల్లో దొర్లేయద్దు, ఆచరించు. ఆలోచన, ఈ మాటలు తీసేయాలి. ఆలోచిస్తే కాదు, ఆలోచిస్తే అనుకుంటే ఇట్లా తిరుడు ఏం పదం, కొంచెం బుర్రని కెలుక్కొని చూస్తా అనాలి, బుర్రని మథనం చేసి చూస్తా అన్నాడు. చిరికి చూస్తా, బుర్రని చిరికి చూస్తా. ఇంకా గురుదేవులు చక్కటి పదం చెప్పేవారు, అంటే లోపల నానేసి చూస్తా కాసేపు. అది నానితే గట్టిపడితే మెత్తబడితే అప్పుడు దాని గురించి మనకు కావాల్సినటువంటి సమాధానం వస్తుంది అనాలి, అంతే. నానబెడతా అంటుంటాడు. అది లోపల నాని వస్తుంది, కొంచెం చితికితే దానికి ఏదైనా విషయంగా ఏదైనా సమాధానం వస్తుంది. అది దానికే అంతే. దానివల్ల ఇట్లా కారణ కార్య ఫల రూపంలో ఏది తనకు తనదాకా రాదు, తనకు తనదాకా అందదు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. అవునా? కనుక ఈ విధంగా ఇంకొకటి మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, స్మృతి అన్న పదానికి వచ్చేటప్పటికీ ప్రతిదీ కూడా ఉనికిని దగ్గరగా దర్శనం చేయటానికి తనకు అవకాశం. ఉనికికి ఎంత దగ్గరగా ఉంటుంది స్మృతి? ఉనికి యొక్క స్మృతి. స్మృతి ఎట్లా ఉంటుంది? ఉనికి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో అది ఎట్లాగే ఉంటుంది. అంతా చెప్పినట్టుగా లోపల కనిపించకుండా కూడా చెదిరిపోకుండా అంత లోపల ఫంక్షనల్ బాడీగా ఉండి ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా అది మనకు చెదిరిపోకుండా ఉండేటట్లుగా, తన గుర్తింపుకు చెదిరిపోకుండా ఉండేటట్లుగా ఎట్లా ఉంటుందో అనేది మనకు స్పష్టంగా ఎట్లా ఉంటుందో అట్లా స్పష్టంగా ఉంటుంది ఉనికి స్మృతి. కనుక సాధకుడికి ఎట్లా ఉంటుంది అంటే అందుకోవడానికి ఎట్లా వెళతాడని, అందుకోవడానికి ఎట్లా వెళతాడో అందుకోవడానికి వెళ్ళినప్పుడు అది ఎట్లా మనకు అందుతుంది. ఇంకో విశేషం కూడా ఎట్లా ఉంటుంది, ఇవన్నీ బయట నుంచి బయట దాని యందు తనకు ఒక సంపర్కం అంటే సంబంధం పెట్టుకోవటం. ఆ సంబంధాన్ని ఎంత పెట్టుకున్నప్పుడు కూడా అది లోపలి దాకా ఉనికి దాకా వచ్చేదాకా కానీ దానికి ఒక నిశ్చయం రావటం లేదు. కనుక మనం గుర్తించవలసింది ఏమిటంటే బయట దాని యొక్క సంపర్కము ఎన్ని విచారణల్లో ఎన్ని దశల్లోకి ఉనికి దాకా వస్తుందో, ఏమైనా సరే ఉనికితో పోల్చుకుంటే కానీ కాదు అని
ఉనికితో పోల్చుకోవటం అనేటటువంటి దశకు దగ్గరగా స్మృతితో పోల్చుకోవటం. స్మృతితో పోల్చుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. మామూలు మాటలు చెప్పుకోవాలంటే తెలిసేటట్లుగా పోల్చుకోవటం. ఉనికి తనకు తెలిసేటట్టు తెలివికి మధ్యలో చాలా మనం విచారణ చెప్పుకున్నాం. సామాన్యుడికి అర్థం కావట్టుగా తెలిసేటట్టు, తన ఉనికి తను తెలిసేటట్టుగా. మామూలుగా లోకల్లో మాట్లాడేటప్పుడు కూడా తెలిసి ప్రవర్తించాలరా, అంతరాంతరములు తెలిసి ప్రవర్తించాలరా, ఊరికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎట్లా అయిపోతాడు అని. ఏదైనా తెలిసి, ఆయన తెలిసి రామచింతనతో రామం చేయబడ్డాడు. రామం చేసినా అంతే తెలిసి చేయాలి. ఆ తెలియట అనేది తనకి ఎట్లా వస్తుందనంటే, దా చెప్పినట్టుగా లోపల అంత ఫంక్షన్ వాడి అంత జరుగుతున్నప్పటికీ కూడా మనకి తెలుస్తుంది సైలెంట్ నాలెడ్జ్, సైలెంట్ అవేర్నెస్, ఇంకా సైలెంట్ కాన్షియస్నెస్. దీన్ని కాన్షియస్నెస్ అని పదవాడతారు. అది ఎట్లా ఉంటుందంటే బయటగా గుర్తించినట్లుగా కాకుండా కూడా తనకు గుర్తింపులో ఉంటుంది. బయటగా వ్యక్తం చేస్తున్నానన్నట్టు గుర్తించకపోయినా అదే వ్యక్తం అవుతుంటుంది. అర్థమవుతుందా? ఆ తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇంకో మనం కూడా చెప్పుకోవచ్చు. బావిలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు బోర్లో మనకు గబుక్కని తెలియదు, బావిలో నీళ్లు తెలుస్తుంది. బావిలో ఎట్లా ఉంటుంది? అదొక చెరువులాగా. ఊటి నీళ్లు దానిలో నిల్వ ఉంటాయి కొన్ని. మనం దానిలో తీసుకుంటుంటే ఏం చేసుకుంటున్నాము? మరి పైపైన నీళ్లు తీసుకుంటున్నావా, ఊరిన నీళ్ళే తీసుకుంటున్నావా అంటే ఊరిన నీళ్ళే తీసుకుంటున్నాం. ఊరిన నీళ్లు నిల్వ ఉంటాయంటే అది చెడిపోయినాయి అర్థమా? కాదు. బావిలో నీళ్లు చెడిపోవు, ఊటగా ఉన్న నీళ్లు చెడిపోవు. ఏదైనా పైన గాలి వల్ల దుమ్ము కిత్తులు పడితే అది పైపైనే తేలుతూ ఉంటుంది, కానీ లోపల దాకా వెళ్ళదు. ఏదైనా రాయి వేస్తే రాయి లోపలికి వెళుతుంది, అంతేగాని ఘన పదార్థం కనుక ఇదంతా చెత్త ఏదో వచ్చినప్పుడు దాని వెళ్ళదు. కనుక ఊట నీరు ఊట బావి నీరు మంచిది, ఊట బావి నీరు మంచిదని మనం ఊటతో పోల్చుకుని మాట్లాడుకుంటామే, కానీ బయటపడ్డ నీరుగా పోల్చుకుని మనం మాట్లాడుకోవటం మాట్లాడుకోము. అట్లాగనమాట. అట్లాగూ తనకేం తెలుస్తుంది? గ్రహిస్తున్నప్పుడు అది ఎప్పుడు ఊటగా ఉంటుంది. ఆ ఊట అనే పదం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, ఉనికి అనేది సో అబండెంట్, అంటే చాలా విరివిగా, ఉనికి అనేది చాలా విరివిగా ఉంది. నువ్వు ఎంత తోడుకున్నప్పటికీ కూడా అంతే ఉంటుంది. ఎంత దూరం పోయి తోడుకున్నా, ఎంత దూరం పోయినాడు అమీబాగా దాకా పోయి అమీబా ప్రాణం పోతుందని ఏడ్చినట్టు దాకా పోతే ఎట్లా ఉంటుందో, అక్కడ దానికి సమస్య వస్తే ఎంత దూరం ఉంటుందో, ఒక క్రూరుడైన వాడికి ఎంత ఉంటుందో ఎట్లా ఉంటుందో. క్రూరత్వమును గుర్తించకుండా ఇది ఎట్లా ప్రవర్తిస్తుందో, ఏది పులి సింహం ఎట్లా ప్రవర్తిస్తాయో అట్లాగే వీడు కూడా గుర్తించకుండా ప్రవర్తిస్తాడు, క్రూరుడు కూడా. అయినప్పటికీ కూడా ఆ క్రూరత్వమును కూడా ఆధారమైనది విజ్ఞానముగా. ఉనికి విజ్ఞానముగా ఆధారమైనది. క్రూరత్వాన్నే పోల్చుకుంటుంటాడు వాడు. క్రూరత్వాన్ని పోల్చుకుంటున్నాడు అనుకున్నప్పటికీ క్రూరత్వమును దేంతో పోల్చుకుంటాడు? ఉనికితో పోల్చుకుంటాడు. ఉనికితో పోల్చుకోవటం అనేటటువంటిది మనకు ఎప్పుడైతే విషయాలతో మాట్లాడుకుంటున్నామో అది ఉనికితో పోల్చుకోవటం అనేది, ఉనికితో ఇంద్రియములతో దగ్గర పోల్చుకుంటున్నాడా, మెదడు దగ్గర పోల్చుకుంటున్నాడా, మనసు దగ్గర పోల్చుకుంటున్నాడా, బుద్ధి దగ్గర పోల్చుకుంటున్నాడా, చిత్తం దగ్గర పోల్చుకుంటున్నాడా, ఆస్మద్భావం అహంకారం దగ్గర పోల్చుకుంటున్నాడా, తెలివి దగ్గర పోల్చుకుంటున్నాడా, తెలివి సవాళ్ళ దగ్గర పోల్చుకుంటున్నాడా, తేడా ఉంటుంది ఇవంతా కూడా. అట్లాగే జ్ఞానం దగ్గర పోల్చుకుంటున్నాడా, స్ఫురణ దగ్గర పోల్చుకుంటున్నాడా, స్మృతి దగ్గర పోల్చుకుంటున్నాడా. ఆ స్మృతి దగ్గర పోల్చుకునేటటువంటి దానికి చక్కటి ఒక ఉపమానం. ఎట్లా అంటే ఇందాకేం చెప్పుకున్నాము, మనస్సుకి ఉభయత్వం ఉంటుందని చెప్పుకున్నాం. అభౌతికము నుండి అటువైపు ఒక పక్షమేమో భౌతికం, ఇదేమో ఇంకో పక్షమేమో భౌతికం. లోపల పక్షమేమో భౌతికము, తనకు ఆధారంగా ఉన్నది భౌతికము, బయట నుంచి వచ్చేదేమో తనకు ఆధారంగా ఉన్నది అభౌతికము, బయట నుంచి వచ్చేదేమో భౌతికం. అది ఉభయత్వం ఉందని చెప్పుకున్నాం. ఆ స్వరూపం ఇప్పుడు ఇక్కడ స్మరణ దగ్గర వస్తుంది. మన దగ్గర తనకు ఆధారంగా ఉంది, ఉనికి ఆధారంగా. అది దానికి
అకాంప్లిష్డ్ అంటారు. అకాంప్లిష్డ్ అంటే సమృద్ధి రూపం పూర్ణ స్వరూపంగా ఉన్నది. అది ఆధారంగా ఉండగా ఎక్కడి నుంచి వస్తాయి? తాకిడి ఇంద్రియముల దగ్గర నుంచి వస్తున్నాయి. ఇంద్రియములన్నీ కూడా తన ప్రతినిధిగా ఉన్నాయి. వాటి అన్నింటికి వచ్చినప్పుడు అక్కడ స్ఫురణలో చేస్తుంది. ఆ స్ఫురణలో ఇవ్వటం కూడా మనకు చిన్న ఉపమానంగా తెలుస్తుంది. అంటే ఇట్లా నీళ్లు ఉన్నాయి, నీళ్లలో ఇసుక వేస్తే గబుక్కన కిందికి వెళ్ళిపోయింది. పెట్టాం, కలవాలి, ఇసుక కలవాలి, మట్టి కూడా కలవాలి. అదే పంచదార కూడా ఎట్లుంటుంది? రవరవగా ఉంటుంది. రవరవగా పంచదార ఉంటే లోపల వేసేటప్పటికి ఏం చేస్తుంది? అది కింది దిగిపోయింది. తనంతా దాన్ని వదిలేస్తే ఎప్పటికో కరుగుతుంది. నీళ్లు నెమ్మదిగా పీల్చుకుంటాం. పెట్టేటప్పటికి తొందరగా పీల్చుకున్నట్టుగా ఉంటుంది అంటాం. అది ఏ బొంబాయి రవ్వో ఏ గోధుమ రవ్వో వేసాం, అది తొందరగా చిన్న చిన్న గ్రాండ్యూల్ అంటారు. ఆ గింజ స్వరూపం చిన్నదిగా ఉంటుంది. అదే బియ్యం వేసాం, అది నానటానికి ఎక్కువసేపు పడుతుంది. శనగలు నానటానికి ఎక్కువసేపు పడుతుంది. పెసలు తొందరగా నానుతాయి. అవి తేడా మనం ఎట్లా చూస్తున్నాము అంటే, నీటిలోకి అది ఇంకో పదార్థం వచ్చేటప్పటికి దానికి మిస్సిబిలిటీ అంటారు. దాంట్లో చేరిపోవటం అనేటటువంటి దాంట్లో ఎంత తేడా వస్తుందో అట్లాగే ఉనికిలోకి ఇమిడిపోవటం అనేటటువంటిది. అది ఎట్లా ఉంటుంది? స్ఫురణగా, అది స్మృతిలోకి తీసుకున్నప్పుడు స్మృతిలోకి చేరిపోతే ఉనికిలోకి చేరుతుంది. దీన్ని అనుసంధాన ప్రక్రియ అన్నారని మనం ఉనికి పాటలు కూడా చెప్పుకున్నాం. అనుసంధానం అనేది ఇంద్రియములు గ్రాహ్య సృష్టికి బాహ్య సృష్టికి అదే కాకుండా బయట ఇంద్రియార్థములకు ఇంద్రియములనే కాకుండా పంచభూతములను కూడా ఇంద్రియములను గ్రహిస్తాయని చెప్పుకున్నాము. అది అనుసంధాన ప్రక్రియ అంటే ఎట్లా ఉంటుందంటే, ఎక్కడికక్కడ చూసుకోవటంలో విశేషించి అనుసంధాన ప్రక్రియ చాతకాక అవతలికి దారి చేస్తుంది. స్మృతి దశలో ఎట్లా ఉంటుంది అంటే, ఎవరికి దారి చేస్తుంది? ఉనికికి ఇవ్వాలి. అది లోకంలో ఎట్లా ఉంటుందనంటే, ఓడు చెప్పిన పెళ్ళని చెప్పినాడు, పెళ్ళని చెప్తే ఓడు చెప్పినట్టే అన్నట్టు, భేదం లేనట్టుగా ఎట్లా ఉంటారు. తండ్రి చెప్తే కొడుకు చెప్పినట్టే. ఒక వ్యాపారంలో ఉన్నప్పుడు అన్నట్టుగా ఎట్లా అంటాం. ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు డైరెక్టర్ చెప్తే ఎట్లా ఉంటుందో కింద వాడికి దాన్ని చూసుకుంటున్నటువంటి ఆఫీస్లో అక్కడ ఇచ్చేస్తే డైరెక్టర్కి ఇచ్చేసినట్టే. లెటర్ ఎక్కడ ఉంటుంది? టు ది డైరెక్టర్ అని వస్తుంది. ఎవరికి ఇచ్చాం? ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరికో ఇచ్చాం. ఒక ఇట్లా దాని ఏమంటారు, డిస్పాచ్ సెక్షన్ లాగా ఉంటుంది అనమాట. వాడికి ఇచ్చేసాం అంతే. వాడు నోట్ చేసుకొని దానికి నెంబర్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినట్టే? ఎవరికి ఇచ్చాం మనం? డిస్పాచ్ క్లర్క్కి ఇచ్చాం, డైరెక్టర్కి ఇచ్చేసినట్టే అయిపోయింది. అట్లాగే లోకల్ ఎట్లా వస్తుందంటే, ఏదైనా ప్రమోషన్ ఏదైనా ఇచ్చినప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, ప్రెసిడెంట్ ఈస్ ప్లీజ్ టు గివ్ ప్రమోషన్ టు అపాయింట్ యూ లైక్ దిస్ అని వస్తుంది. ఇదంతా ప్రెసిడెంట్ తిరిగిపోవచ్చు, హైరార్కీలో తెలిసినట్టుగా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా సూటిగా అక్కడ దాకా వెళితే ప్రెసిడెంట్ దగ్గరికే వెళ్ళేట్టు. అయితే గవర్నర్ ఈస్ ప్లీజ్, స్టేట్ గవర్నమెంట్లో అయితే గవర్నర్ ఈస్ ప్లీజ్ టు అపాయింట్ యూ అని వస్తుంది. అని అది ఎట్లా ఉంటుంది అంటే, ఏదైనా గవర్నర్ పేరు మీద వస్తుంది, అట్లా ఏదైనా ఊరికి పేరు మీద. ఈ దశలో ఎక్కడైనా సరే ఊరికి పేరు మీద వెళ్తుంది. అయితే సూటిగా వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది అంటే, మరి రేపు ఏదైనా వస్తే, నీకు ఏదైనా మెడల్స్ ఇవ్వాల్సి వస్తే ప్రెసిడెంట్ నేరుగా మెడల్ని కడతాడు. ఆ తేడా ఎట్లా ఉంటుందో, అయినప్పటికీ కూడా నువ్వెవరు తెలియదు, వాళ్ళకి ఎవరో చెప్తారు వాడికని, వాళ్ళు ఎవరో నిశ్చయం చేశారు కనుక వాడి నిశ్చయమై తను ఆదరించి వాడికి కట్టాలంటే కడుతుంది అంతే. ఆ భౌతిక శరీరం ఈ భౌతిక శరీరానికి కడుతుంది, అంతేగాని నిన్నేం గుర్తించింది కాదు. గుర్తించినట్టుగా కాగితాలు ఎట్లా వస్తుంది? ప్రెసిడెంట్ ఈస్ ప్లీజ్ టు గివ్ యూ అవార్డ్, ఇది ప్రెసిడెంట్ అవార్డ్ అని వస్తుంది. అట్లా లోకంలో ఎట్ట తేడా ఉంటుందో అట్లా తేడాల్లో మనం ఎంతవరకు ఉన్నాం.
ఎట్లా ఎంతవరకు ఉంటామంటే సూటిగా ఇంద్రియం ఎట్లా చూస్తుంది, ఉనికిని దర్శనం చేసినట్టుగా చూస్తుంది, ఉనికిలోకే తీసుకున్నా అన్నట్టుగా ఉంటుంది. దాన్ని లోకల్లో ఒక మాట చెప్పుకోవాలంటే, మన ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు ఎట్లా ఉండాలి, ఆఫీసు నాది, నేను ఆఫీసులో పనిచేస్తున్నానంటే నా ప్రవర్తన ఆఫీస్కి ఒక ఏదైనా తేడా వస్తే ఆఫీస్ కూడా తేడా వస్తుంది. నా ప్రవర్తన సరిగా ఉంటే ఆఫీస్కి కూడా మంచి పేరు, లేకపోతే చెడ్డ పేరు అన్నటువంటి బాధ్యతగా ఎవరుంటాడో అట్లా ఉంటాయి ఇంద్రియములు ఉంటాయి. ఆ ఇంద్రియములను మోసం చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తే, ఏదైనా మోసం చేస్తే, లోకంలో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక ఉద్యోగం ఉన్నాడు, ఆ ఉద్యోగం ఉన్నాడంటే వాడు ఏదో విషయంలో వస్తే కాసేపు అటు ఈసన్ను తప్పించాలని ప్రయత్నం చేసో, లేకపోతే ఏదైనా పర్వాలేదులే కంపెనీ రూల్స్ ఆఫీస్ రూల్స్ అతిక్రమించి ఏదైనా ఒకటి మేపు అవసరం వాడికి తొందరగా పని చేసి పెట్టడమో, లేకపోతే చేయకుండా దాచిపెట్టడమో, లంచం ఇస్తే కానీ చేయనను, ఇటువంటి వ్యత్యాసాలు ఎక్కడుంటాయి, ప్రవర్తనలో ద్వైత రూపంలో ప్రవృత్తి చేసేటువంటి దోషంలో ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం సూటుగా గుర్తించవలసింది ఏమిటంటే, ఇంద్రియం దగ్గర నుంచి ఇంద్రియం తన బయట ఆవరణ, తన పరిధికి బయట ఆవరణ, ఇంద్రియం దగ్గర నుంచి ఉనికి దాకా స్మృతి దాకా వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది, స్మృతి అన్నట్టు ఉంటుంది. ఎట్లా ఉంటుంది, ఊట, ఉనికి యొక్క ఊట అనేటువంటి స్మృతి ఎట్లా ఉంటుందో ఇంద్రియము దాకా ఆ ఊట ఉంటుంది, తడిసి ఉంటుంది. ఈ తడిసి అనే పదం వాడుతుంటారు, సించతి అని. మనం ఎట్లా శివలింగానికి మరి మంత్రాలు చెప్పుకుంటూ ఎట్లా అభిషేకం చేస్తాం. అభిషేకం అంటే అభిషించతి, అభిత సించతి, తడపడం అని అర్థం, తన పక్షంగా తడపడం అర్థం. లేకపోతే శేఖము అంటేనే తడపటం అని, అభిషేకం అంటే అభిషేకం చేయటం అంటే తన పక్షంగా తడపటం. మనం ఏం చేస్తాం, అవతల పక్షంగా లింగాన్ని తడపడానికి ప్రయత్నం చేశాడు కానీ తన పక్షంగా చేయటంలే. అంత భద్రంగా తీసుకొచ్చి పదములు చెప్పడానికి, అన్నీ తన పని చెప్పడానికి, అసలు ఉపసర్గలన్నీ అవి. ఉపసర్గ అంటే ఉప అంటేనే నిరంతర ప్రవర్తన ప్రాప్తిగా, తనకు రక్షణగా తీసుకోదగినట్టుగా చేసేటటువంటి సర్గం అంటే గ్రహింపు వ్యక్తీకరణ. దేనికి ఆ పదమునకు. సించతి అనే పదానికి అభి అనేది అట్ట దగ్గరగా, నిరంతరంగా దగ్గరగా, తన పక్షంగా, తనకు భద్రంగా, తను తీసుకోగలిగినదిగా తీసుకోవటం అనే అర్థం చూపిస్తుంది అది. అట్లాగే ఆ చరణం అనేవాటి వచ్చినప్పటికీ, చరణం అంటే ప్రవర్తించడం తెలిసిపోయింది. ఆ స్మృతం అనేప్పటికీ స్మృతిలో చేర్చడం అంటే తనకు దగ్గరగా తీసుకొచ్చి ఆ మాట ఎట్లా వస్తుంది, స్మృతి యొక్క తేజస్సు ఎంత ఉందో ఇంద్రియముల దగ్గర కూడా స్మృతితోనే ఉంటుంది. ఆఫీసులో పనిచేసేవాడు నేను ఈ ఆఫీసులో పనిచేస్తున్నాను, నేను చేసే పని అంతా కూడా ఆఫీసుకు సంబంధించిన పని అని ఎట్లా అనుకుంటాడు. అట్లాగే తన కర్మ అంతా కూడా ఎటువంటిది, తనతో పోల్చుకుని కాదు, తన ఉనికితో పోల్చినటువంటి కర్మ ఏ ఇంద్రియం చేయదు. మనం ఎట్లా మాట్లాడినా సరే, కర్ర పట్టుకున్నాడన్నా, కాగితం పట్టుకున్నాడన్నా, లేకపోతే ఓ బరువు పట్టుకున్నాడన్నా, ఏం పట్టుకున్నాడన్నా అది పట్టుకోవడమే కానీ కర్ర, కాగితము, బరువు ఇవన్నీ బయట మాటలు. తనతో పోల్చినప్పుడు తను పట్టు అనేటువంటి దాన్ని ఎట్లయితే ప్రయోగం చేస్తాడో, ఆ పట్టు అనేది తన ఉనికి యొక్క పట్టు అనే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా ఇట్లాగనమాట. ఇది ఏమవుతుందంటే, ఇంకోటి కూడా మనం గుర్తించవలసింది, బయట జీవుడు మనిషి ప్రవర్తిస్తున్నప్పుడు వాటికి ప్రతిసారి కూడా స్మృతి యొక్క కాన్షియస్నెస్ తనకు వాళ్ళు స్మృతి శబ్దాన్ని కూడా ఆధ్యానే అనేసారు. ఇంకా చింతాయామని అర్థమయ్యేటప్పటికీ స్మృతి అని అంటేనే ఉనికి యొక్క చింతన, ఉనికి యొక్క ధ్యానం, ఇంకో దాని ఎక్కడిది కాదు అనేది తనకు స్పష్టంగా తెలుస్తుంది.
అది ఎట్లా తెలియాలి? తన్ని వెంటాడినట్టుగా తెలుస్తుంది. ఎట్లా వెంటాడినట్టు అంటే తను కదిలిన ఏ ఏ ఏ ఇంద్రియం చేత ఎటు కదిలినా, ఏ విషయం అంది ఎటు కదిలినా తనకు ఒక కదలిక అనేటువంటిది కుదురైనటువంటి తనకు స్థూలంగా దేహంతో పోల్చి కానీ బయట విషయంతో పోల్చి కానీ ఏదైనా ఒక కదలిక వచ్చేటప్పటికీ అది స్మృతం ధ్యానంగా వస్తుంది. దీన్ని మనం అధిష్టానం అంటున్నాం. అధిష్టానం యొక్క దీంతో కదలిక అంటున్నాం. అధిష్టానం స్థిరమైనటువంటిది. ఇక్కడ స్మృతి ఏం చూపిస్తుంది? ఆ ధ్యానం ఏం చూపిస్తుంది? అధిష్టానం యొక్క ధ్యానం తనకి ఎప్పుడు ఉంటుంది. ఆ ధ్యానం ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ప్రహ్లాదుని పైనుంచి కింద పడేశారు, కొండ నుంచి కింద పడేశారు. పడితే ఏమవుతుంది? కిందకి విష్ణువు వచ్చి పట్టుకున్నాడు అని ఎట్లా ఉంటుందో అట్లాగే నువ్వు ఎంత చేసినప్పుడు కూడా అది స్మృతి గప్పుకొని పట్టేసింది. ఈ భాషలో వెళ్ళాలి, ఈ తీరుగానే వెళ్ళాలి, వేరే విధంగా వెళ్ళటానికి వీలు లేదు అని ఈ విధంగా అవుతుంది. ఎప్పుడు కూడా మనల్ని సరి చూసుకుంటూ చెక్ చేస్తారన్నమాట. సరి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అన్నటువంటి అంశం దగ్గరికి వస్తుంది స్మృతి అన్న పదం. ఈ ఉనికి అనేటటువంటిది తనకు ఇట్లా ఆధారమైందని అంటున్నారు. ఆధారమైందనే పదానికి స్మృతి ఆధారమైంది, ఉనికి యొక్క స్మృతి ఆధారమైంది అని కూడా అనొచ్చు. అది స్మృతి రూపంలో మనకు తెలుస్తుంది. ఉనికి అనేది ఉండుట అనేది ఎట్లా తెలుస్తుంది? స్మృతి రూపంలో తెలుస్తుంది. అది కూడా ఒక విశేషం. ఉనికి తెలుస్తోంది అని అన్నమాట. లోకంలో లౌకికంగా వాడు అనుకుంటూ చెడిపోతూ అనుకున్నప్పటికీ కూడా వాడికి స్మృతి రూపంలో తెలుస్తుంది. వాడు ప్రవృత్తిలో అనుకున్నప్పటికీ ప్రవృత్తి కూడా తనకు ఉనికి యొక్క స్మృతి రూపంలో తెలుస్తుంది. అర్థమైందండి. అందుకని సృష్టి యొక్క స్వరూపం ఎట్లా ఉంది? ఉనికి స్వరూపంగా ఉంది. ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా ఉంది అన్నాం. అది ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా ఉన్నటువంటి అది తనకు తన దాకా ఎట్లా అంటుంది అంటే స్మృతి రూపం ఉంటుంది. దీన్ని కాన్షియస్నెస్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై సెల్ఫ్. దేని యొక్క కాన్షియస్నెస్, దేని యొక్క స్మృతి అని ఒక ప్రశ్న వేసుకుంటే అప్పుడు దానికి సమాధానం ఉనికి యొక్క అన్న అర్థం కూడా వస్తుంది. అట్లా వేసుకుని సమాధానం తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఇక్కడ బయట ప్రయోగంలో వచ్చేటప్పుడు లేకుండా ఉండేటటువంటిది ఉనికి అనేది తర్వాత వేరే సంగతి. ఉనికి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. కనుక స్మృతి అనేది దానికి ఎట్లా ఉంటుంది? సర్వస్య చాహం హృది సన్నివిష్ట. అందరికీ చాలా దగ్గరగా ఉన్నాను. ఇట్లా ఉన్నాను స్మృతి రూపంలో దగ్గరగా. మన పాటలు అయితే సృజింపబడిన పూర్వముగా, సృజింపబడిన పూర్ణముగా, ఆధారమైనది, సృష్టికి ఆధారమైనది అనే పదం చెప్పుకున్నాం అనమాట. స్మృతి అయినది అన్నా కూడా చెప్పలేదు. ఏదో ఇది అట్లా ఎందుకన్నా అంటే మనం బయట ఇప్పుడు తనలో తాను చైతన్యముగా నివాసము విచారణగా జ్ఞానముగా సమృద్ధిగా ఇది తనకు స్మృతి రూపంలో ఇంత నిండుగా. ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేసే ఒక విషయాన్ని పట్టుకోవాలి. ఏమిటంటే ఉనికి అనే అంశం ఉండగా అది తనకు అట్లాగే అది ఇంకో విధంగా అర్థం చేసుకుందాం. ఏం చెప్పుకున్నాం? దేహంలో లోపల ఎంతో జరుగుతోంది కానీ మనకు తెలియదు. జరుగుట ఉండుట అనేటటువంటిది ఒక రచనాత్మకం. దాన్ని తనకు గ్రహింపుగా తీసుకొని తన మెదడుకి సిగ్నల్స్ రూపంలో రావటం అనేటటువంటిది స్మృతిలాగా. ఉన్నది అది మనకు ఉన్నది తెలిసేటట్టుగా. దానికి ఇప్పుడు మనం లౌకికంగా పారామీటర్స్లో చెప్పుకుంటే, అంశంలో చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? 98.4 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉన్నందువల్ల అది మనకి ఎట్లా ఉంటుంది? ఒళ్ళు తగ్గితే కష్టమే, ఎక్కినా కష్టమే. అది వేడి కాదు. 98 మామూలు సెంటిగ్రేడ్ చెప్పుకుంటే 32 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాం. 32 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిగా తక్కువ కాదు. అదే బయట వాతావరణంలో 32 ఉండేటప్పటికీ తేడా తెలిసిపోతుంది. 23, 18, 16, 14
ఇంకా ఢిల్లీలో 9, ఇంకా పోతే అట్లా ఆ టెంపరేచర్ బయట టెంపరేచర్ మనకు తేడా చూపిస్తుంది. కానీ లోపల టెంపరేచర్ ఆ టెంపరేచర్ లెవెల్ చూపించి ఇది ఇంత. ఇక్కడ ఏమవుతుంది, తనకు లోపలది ఏం చూపిస్తుంది, తనకు లోపల దాన్ని గుర్తించడానికి బ్యాలెన్స్ చేసినట్టుగా, నిశ్చలంగా బ్యాలెన్స్ చేసినట్టుగా. అందుకని అది టెంపరేచర్ మనకు అది యాంబియంట్ అన్నారు. మనకు అది స్థిరమైనటువంటిది. అది ఎట్లాగో అట్లాగే ఉనికిని గుర్తించడానికి స్మృతి అనేటటువంటిది యాంబియంట్, అంత నిలకడగా ఉంటుంది. అది ఏం చేస్తుంది, మాటి మాటికి ఏ దశలో అయినా సరే ఇంద్రియ దగ్గర నుంచి ఎరుకు ఎట్లా స్ఫురణ దాకా కూడా, స్ఫురణ కూడా బయట దాకా, బయట వేరే వేరే అంశములకు ఇస్తుంది. స్మృతి ఎట్లా ఉంటుంది, ఉనికి యొక్క స్వరూపం. ఇందాక ఉభయత్వం చెప్పినప్పుడు కూడా స్మృతికి ఉనికి యొక్క తేజస్సు ఒకటి, దాన్ని స్ఫురణకి ఇచ్చుట ఒకటి. అన్నిటికీ ఆ తేడా ఉన్నది రిలే అనేది. కానీ ఉభయత్వం సూటిగా అంటే, ఎందుకంటే ఉనికికి స్మృతికి స్ఫురణకు ఇట్లా తేడా చెప్పుకోవడం ఎట్లా ఉందంటే, అందించే బయటగా అందుకునేటటువంటి దానిలో చాలా సూక్ష్మమైనటువంటి తేడా చెప్పుకున్నందువల్ల ఆ మూడు కూడా ఒకే దశగా చెప్పుకున్నట్టుగా కూడా అట్లా అన్నారు. అయితే దాని ఎరుక అనేటప్పటికీ వస్తుంది, అది కూడా అన్ని ఉనికి అంశములే. కానీ ఎట్లా ఉంటుంది, బయట దానికి ప్రయోగం చేయటానికి, బయట ప్రయోగాన్ని తీసుకోవటానికి, బయట దానికి ప్రయోగం చేయటానికి తేడా ఎట్లా ఉంటుందో ఆ తేడాను గుర్తించేటట్టుగా ఉంటుంది. అదంతా కూడా ఆ తేడాలో మనం అంత దూరంగా ఉంటాం. బయట నా ప్రవర్తనకి తీసుకున్నట్టు అంటే ఎంత దూరం పోయినప్పుడు కూడా ఉనికియే ఉంటుందని చూపించడం, అంతేగాని తేడా ఇంకా దూరం అయినా పోయినప్పటికీ. అయితే దూరం పోయినంత మాత్రం చేత అది పలచన పడిపోయింది అని అర్థం కాదు. ఇట్లాగైతే సూర్యుని కిరణాలు ఎట్లా ఉంటాయి, మనం ఎంతో దూరంలో ఉన్నాం, అంత దూరంలో మనకు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ఉంటుంది. ఇంకో దగ్గరికి పోతే అది సూర్యుడు తనకు వేడి ఎక్కువ తెలుస్తుంది, ఇంకా దగ్గరికి పోతే ఇంకా వేడిగా ఉంటుంది. తప్పకుండా ఏసీ పెట్టుకోవాలి ఫ్లైట్లో పోయినప్పుడు. ఎందుకు పెట్టుకోవాలంటే బయట అట్లాగే ఉంటుంది. అందులో అల్యూమినియం బాడీ, అల్యూమినియం బాడీ. అది అల్యూమినియం బాడీ ఏం చేస్తుంది, కండక్ట్ చేస్తుంది బాగా, అన్నిటికంటే తొందరగా కండక్ట్ చేసి వేడి తీసుకుంటుంది. కనుక దాని మీద ఎంతో చేసుకొని ఏసీ పెట్టుకొని, ఏసీకి ఎట్లా ప్రూఫ్ ఉండాలో, ఏసీ ప్రూఫ్ ఉండాలో ఎట్లా పెట్టుకోవాలో అని మనం ఎట్లా అనుకుంటుంటామో, అట్లాగే దూరం పోయిన కొద్దీ ఎంత దూరం పోయినప్పుడు కూడా అదే ఉంటుంది. దాని మీద ప్రొటెక్షన్ అక్కర్లేదు. సూర్యుడికైతే ప్రొటెక్షన్ కావాలి, వేడి ఎందుకు కావాలి, సూర్యుడు స్థూల స్వరూపము, దేహం కూడా స్థూల స్వరూపం. ఈ వేడికి ఆ వేడికి ఉంటుంది. అయితే ఈ ఉపమానంలో ఎట్లా ఉంటుందో ఆ తేడా ఎట్లా ఉంటుందో, అయినప్పటికీ కూడా ఉనికి యొక్క స్మృతి కానీ స్ఫురణకు కానీ ఎట్లా ఉంటుందంటే, అది ఎట్లా స్ఫురణ ఉంటే అట్లా ఎరుక, స్మృతి ఎట్లా ఉంటే అట్లా స్ఫురణ కాదు. స్మృతిలోంచి ఎంత స్ఫురణ అయితే ఎంత కావాలో అంత. ఎరుక ఎట్లా ఉంటుంది, స్మృతి యొక్క స్ఫురణ ఎంత స్పష్టంగా ఉంటే అంతగా ఉంటుంది. తేడా ఉంది. ఇట్లా ఉనికి ఎంత ఉంటుందో అంతే స్మృతి ఉంటుంది, అంతే స్ఫురణ కూడా ఉంటుంది. ఆ స్ఫురణని ఎంత అందుకుంటే అంత ఎరుక, ఎంత అందుకుంటే జ్ఞానం, ఎంత అందుకుంటే అంతగా తెలివిని సవరించగలగటం అనేటటువంటిది. అది అవతరణలో ఎంతైతే అంత అని. అయితే రచనాత్మకంగా పూర్ణంగా అందిస్తుంది. రచనాత్మకంగా పూర్ణంగా అందించినప్పటికీ ఎంత ఎందుకుంటే అంత అనేది. ఇప్పుడు జీవుడు ఏం చేశాడు, దీన్ని బోల్త కొట్టించాడు, దాన్ని ద్వైత రూపం ఇచ్చాడంటే ఎంత అందుకుంటే అంత తేడా చేశాడు. ఆ అందుకోవడంలో తేడా చేత వాడు దానికి ద్వైత రూపాన్ని ఇచ్చాడు, పరిమితం చేశాడు. పరిమితం చేశాడు కనుక పరిమిత రూపాన్ని కాకుండా దాన్ని దాటించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు కనుక ఉనికి యొక్క స్మృతి అన్నది, స్మృతి యథాతథంగా తీసుకోవటమే స్మృతి అవుతుంది. 98.4 డిగ్రీల పాటు నీటిని యథాతథం అంతే. దానిలో మన దేహం ఎట్లా మనకు తెలుస్తుందో మనకు తెలుస్తుంది. ఏదైనా తేడా వస్తే
ఏదో అటు ఇటుగా తేడా ఉన్నప్పుడు కూడా టెంపరేచర్ అంతే ఉంది కనుక దేహం అయితే ప్రొటెక్ట్ అయ్యింది. దాన్ని మళ్ళీ తీసుకోవడానికి నో తేడా కావచ్చు. ఆ తేడా కూడా మనకు తెలుస్తుంటుంది. అవునా? కనుక స్మృతి అన్నటువంటిది ఉనికికి చాలా అంటే నాన్ డిఫరెన్షియల్ అంటారు. అంటే తేడా వేరు కానటువంటి గ్రహింపుగా ఉంటుంది. అయితే ఆ తేడా ఎందుకు చూపించారంటే మనం అంత దగ్గరగా ఉంటాం. దానికి కూడా ఇంకో విధంగా కూడా ఎట్లా ఉంటుంది అంటే చల్లదనంతో పోల్చుకొని లోపల ఎట్లా ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఎట్లా ఉంటుంది, ఐస్ బాక్స్లో ఎట్లా ఉంటుంది, చల్లగా ఉంటుంది. దానిపైన ముట్టుకుంటే ఏమీ తెలియదు. అది ఎప్పుడు భద్రంగా ఉంటుంది. లోపల ఎన్ని పదార్థములు ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ తన టెంపరేచర్ ఇచ్చేస్తుంది. అట్లాగే దేహం యొక్క తేడా కూడా ఉన్నప్పుడు అదేమో చల్లదనంతో పోల్చి దేహంలో టెంపరేచర్ ఉంది. అది పెరిగితే ఎట్లా ఉంటుంది, ముట్టుకోగానే తెలిసిపోతుంది లోపల టెంపరేచర్ పెరిగింది. లోపల దాకా పోలే కానీ దాని యొక్క వేడి మనకు తెలిసిపోతుంది. అది ఏం చేస్తుందంటే దాన్ని డిసిపేషన్ అంటారు, అంటే బయటికి ఇచ్చేస్తుంది అనే విశేషం. అది భౌతికంగా చెప్పినప్పుడు దాని భాష వేరుగా ఉన్నట్టుగా ఉంటుంది, స్థూలంగా చెప్పినప్పుడు భాష వేరుగా ఉంటుంది. కానీ అభౌతికంగా చెప్పాల్సి వచ్చినప్పుడు దాని భాష ఎట్లా ఉంటుంది, ఒకటే ఉంటుంది. అది అవతలి ఎంత కావాలో అంతగా ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇంద్రియానికి ఎంత కావాలో అంతగా ఇచ్చినట్టుగా ఉంటుంది. ఏ దశలో ఏ విధంగా దానికి అందించడంలో దశ దీన్నే మైక్రో స్టడీ అనుకున్నాం. అందించడంలో దశ ఎంతగా ఉంటుందో అంతంతగా దానికి ఉనికి అక్కడ ప్రవర్తించినట్టుగా మనకు తోస్తుంది. ఉనికి ఆ దశలో ఎంత కావాలో అంత. దాన్ని డెలిగేటింగ్ పవర్స్ అని కూడా అఫీషియల్గా చెప్తుంటారు. డైరెక్టర్ ఉంటే ఏం చేస్తాడు, మేనేజింగ్ డైరెక్టర్ మిగతా డైరెక్టర్స్కి కొన్ని పవర్స్ డెలిగేట్ చేస్తే వాళ్ళు ఆ పవర్స్తో వాళ్ళని తీర్మానం చేసేస్తారు. ఇంకా అన్ని పవర్స్ కొన్ని ఎక్కువ పవర్స్ ఉంటాయి డైరెక్టర్కి, ఇంకా తక్కువ పవర్స్ ఉంటాయి డెప్యూటీ డైరెక్టర్కి ఆఫీసర్స్లో. అట్లాగే వాడు ఒక డిస్పాచ్ క్లర్క్ కూర్చున్నా కూడా ఏదైనా తీసుకోకర్లేదా అనే దానికి వాడికి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. ఏం పవర్స్ ఉంటాయంటే తన డైరెక్టర్ కోసం ఇచ్చినవి అడ్రస్ చేసి వస్తే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. అది కూడా తన పవర్సే. చౌకీదార్కి ఎట్లా ఉంటుంది, చౌకీదార్ అంటే అది అంటే గేట్ దగ్గర ఉంటాడు వాడికి ఎంత పవర్స్ ఉంటుందంటే వాడికి ఏదైనా బ్యాడ్జ్ చూపిస్తారు, వాడైతే వస్తాడు. లేకపోతే వాడికి ఏదైనా పని మీద వచ్చాడంటే వాడు అక్కడ కూర్చోబెట్టి ఆ పని ఎవరి దగ్గర వెళ్ళాలో చూపిస్తే వాళ్ళకి ఫోన్ చేసి, ఇది కూడా పవర్స్. చూసుకొని పంపించవచ్చు. వాడిని పంపించేటప్పుడు ఎట్లా పంపిస్తారు, కొన్ని చోట్ల అయితే నేరుగా అయితే ఫోన్ లోపలికి పోండి అని పంపించరు. ఎట్లా పంపిస్తారు, వాడి పరిచయం అని వాడైతే దొరికిపోయిన వాడైతే చూసి పంపిస్తాడు, లేకపోతే ఓ మనిషిని ఇచ్చి అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇటువంటివన్నీ ఎట్లా ఉంటుందో ఇవన్నీ కూడా లోపల దాని యొక్క యుక్తితోనే ఇవన్నీ బయట కూడా జరుగుతున్నాయి. లోపల యుక్తితో బయట జరుగుతుంటే దాన్ని ఉపమానంగా మనం లోపల దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కాన్షియస్నెస్ యుక్తి. అంటే ఎంతవరకు మనం దాని యందు స్మృతిలో ఉన్నాము, స్మృతి యందు ఎంత స్మృతిగా ఉన్నాము. ఇవన్నీ మనకు ఏం చేస్తుంది, బయట తిరిగేటప్పుడు మనం దాన్ని ఎంతవరకు ప్రవర్తింపచేసాము, ఎంతవరకు మనం తీసుకున్నాము అన్నటువంటి విషయాల్లో తనకు లెక్క పెట్టుకుంటూ కౌంట్ చేసుకుంటూ ఉన్నట్టుగా ఉండి ఇదంతా కూడా తన పాలిటీ సంస్కారం అవుతుంది అని ఈశావాస్యం. ఇది నియామకం.
నియామకం ఎట్లా ఉంటుంది, ఎంత నియామకం కట్టుదిట్టంగా ఉంటుంది, ఎట్లా ఉంటుందో మిలిటరీ కట్టుదిట్టం ఎటువంటి ధోరణి కట్టుదిట్టంగా ఉంటుంది ఎట్లాగో అట్లాగే ఎందుకు పైనుంచి దానికి ఒక కమాండ్ ఎట్లా వస్తుందో, ఆర్డర్స్ ఎట్లా వస్తుందో దానికి కట్టుదిట్టంగా ఎట్లా ఉంటుందో ఇదంతా కూడా లోపల ఉనికి యొక్క కట్టుదిట్టానికి బయట విషయాత్మకం అవుతుంది. బయట విషయాత్మకమే అంత కట్టుదిట్టంగా ఉన్నప్పుడు మనం దాన్ని చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది, చాలా కట్టుదిట్టంగా ఉన్నట్టు మనకి ఎట్లా గుర్తింపు వస్తుందో అట్లాగే అంత స్పష్టంగా గుర్తించి తన ఉనికికి తాను అంట ఎప్పుడు వేరేగా ప్రవర్తించేటటువంటి ఒక ప్రవృత్తి కలిగినటువంటి వాడు కట్టుదిట్టంగా కట్టుబడి ఉండటం అనే దాన్ని అభ్యాసం చేయటానికి తగినట్టుగా ఉంటుంది. ఇది కూడా సృష్టి ఎట్లా ఉంటుందంటే అగేన్స్ట్ కంటింజెన్సీస్ ఎటువంటి రచన ఎట్లా ఉంటుంది, డిజైన్ ఎట్లా ఉంటుందంటే డిజైన్ ఎప్పుడు కూడా ఇది ఇట్లా అంటారు, దాని మీద ఎట్లా ఉంటుంది, ఇది ఫెయిల్ అయితే ఎట్లా, డిజైన్ కన్సిడరేషన్ ఎట్లా ఉంటుంది, ఫెయిల్ కాకుండా ఎట్లా ఉండాలి. గబుక్కన కొన్ని పూచినప్పుడు గబుక్కన ఫెయిల్ అయ్యిందంటే అక్కడ వాళ్ళంతా చాలా సీరియస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయితే సిస్టమ్ ఫెయిల్ అయిపోయినప్పుడు అవతల వాళ్ళంతా ఎనిమి వచ్చేస్తాడు. ఫెయిల్ కాకుండా ఎట్లా అన్న అంశం ఎట్లా ఉంటుందో అని మనం ఇప్పుడేట అనుకుంటున్నాము. అట్లాగే ఉనికి యొక్క స్థితి ఫెయిల్ కాకుండా ఉంటాం ఎట్లా ఉంటుందంటే ముందు వాడికి అందాలి, ఎట్లా అందాలి, అందరూ స్మృతిలో అందాలి, వాడికి మనం అంటున్నాం అదని కాదు, అందడం ఎట్లా ఉనికి స్మృతి రూపంలో అందుతుంది. స్మృతి రూపం అనేప్పటికీ తనకు పూర్తిగా అవగాహన అయినట్టుగా, తను అనుభవించగలిగినట్టుగా, అనుభూతిలో తీసుకోగలిగినట్టుగా ఎట్లా అందించేటట్లా ఉంటుందో అందించేంత పొటెన్షియల్గా కనిపిస్తూ ఉంటుంది కనుక ఆ స్మృతి. దాన్ని కూడా వాడు ప్రవృత్తిగా చేసుకుంటాడంటే అక్కడ తడబడతాడు, ప్రవృత్తి తడబడుతుంది. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా వాడి సంగతి తెలిసిపోయింది, తను తప్పు చేస్తున్నాడు తెలుస్తుంది, బయట అందుకోలేకపోతున్నాడు అని తప్పు తెలిసాడని అందించేటట్టుగా ఎట్లా ఉంటుందో, అందుకున్నప్పటికీ కూడా అందుకోలేకపోతున్నారని ఎట్లా ఉంటుందో, అందుకున్నారని గర్వించినప్పుడు కూడా అందలేదని తెలుస్తుందో అంత స్పష్టంగా ఉంటుంది. ఇది స్మృతి అనేది, ఇది ఈశావాస్యం, ఇది ఇట్లాగే నియామకం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంచీథాః మా గృహ కస్యశ్విద్ధనం. ఓం తత్ సత్. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తత్ సత్.